చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా. వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. అందరం కూడా శ్రద్ధగా కొంత సమయమును దేవుని యొక్క వాక్య భాగమును వినటి వరకు సిద్ధపడదాం. చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు విందాం. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి పరిశుద్ధ లేఖనాలను మనము జాగ్రత్తగా అర్థం చేసుకొని బైబిల్ యొక్క గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము శ్రద్ధగా వినటి వరకు ప్రయాసపడదాం. ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు యావత్ ప్రపంచం మీద జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్లో నుంచి మనం కొన్ని విషయాలను బయటకు తీసుకొని వాటి గురించి ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. ఎందుకంటే భూమి ఆకాశము సమస్తమును నిర్మించిన సృష్టికర్తమైన దేవుడు ప్రతి దానిని దాని పని కొరకు నియమించాడు. ఏదియు దేవుని యొక్క మాటను వ్యతిరేకించి చేసేది ఏది లేదు. కాబట్టి ఏది కూడా దేవుని మాటను వ్యతిరేకంగా చేయకుండా, ఏది కూడా దేవుడు చెప్పిన దానికి విరోధముగా ఉండకుండా ప్రతిదీ దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తూ ఉంటుంది. అది ఏదైనా మీరు చాలా చూసినప్పుడు ప్రతిదీ తన క్రమము తను జరిగిస్తూనే ఉన్నారు. ఇదంతా సక్రమముగా జరుగుతూ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దీని వెనక ఏదో ఒక శక్తి ఉన్నది. ఏదో ఒక శక్తి ఉండటం వలన ఈ ప్రకృతి చక్రము తిరుగుతూ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రికలో మాట్లాడతారు, ప్రకృతి చక్రము అని చెప్తాడు దీని గురించి. ఈ ప్రకృతి చక్రమును తిరుగుతున్నప్పుడు ఈ గాలి వీచాలని గాని, ఈ నీళ్లు ఆకాశంలోనికి ఆవిరైపోయి మరలా భూమి మీదకి రావాలని గాని, భూమి మీదకి వచ్చినటువంటి ఈ నీళ్లు నేలను తడిపిన తర్వాత, నేలలో విత్తనములు విత్తిన తర్వాత ఆ విత్తనము మరలా మొలవటము కానీ, ఇదంతా మనం ఆలోచించినప్పుడు ఇది ఒక గొప్పగా ఒక ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇది ఇలా ఆశ్చర్యకరంగా ఉండటానికి గల కారణం ఏంటంటే దీని వెనక ఏదో ఒక శక్తి ఉండి నడిపిస్తున్నది. ఆ శక్తిని మనం మాట్లాడుతున్నట్టుగా సూపర్ న్యాచురల్ పవర్ అంటే అసాధారణమైన శక్తి. సాధారణమైన శక్తి ఉన్నది, అసాధారణమైన శక్తి ఉన్నది. కాబట్టి ఈ అసాధారణమైన శక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే దానికి మనం పెట్టిన పేరు దేవుడు. అసాధారణమైన శక్తి కలిగినటువంటి ఈ మనిషికి, ఈ వ్యక్తికి మనం పెట్టిన పేరు ఏంటంటే దేవుడు. కాబట్టి ఈ దేవుడికి ఆది లేదు, అంతము లేదు. ఇన్ఫైనైట్ అంటారు, అంటే ఫైనైట్ కాదు, ఒక హద్దు లేదు, ఆది లేదు, అంతము లేదు. దానిని చూసినప్పుడు ఆల్ఫాయు ఒమేగాయు నేనే, ఆదియు అంతమునై ఉండువాడు నేనే అన్నాడు. ఈయనకు ఆది లేదు, అంతము లేదు. కానీ మిగతావన్నీ చూసినప్పుడు ప్రతి దానికి ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. దేవుడికి తప్ప. అది మీరు బాగా అర్థం చేసుకోండి. ప్రతి దానికి ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. దేవుడికి మాత్రము ప్రారంభము ముగింపు అనేది ఉండదు. ఉంటే ఆయన దేవుడు కాదు. ఈ కాలంలో ఉన్నాడు, ఆ కాలంలో ఉంటాడు, ఆ కాలంలో ఉండబోతాడంటే దేవుడు కాదు. దేవుడు అనేవాడు కాలాలు తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు, సమయములు తన స్వాధీనంలో ఉన్నాయి. ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు తెలియకుండా ఏది లేదు.
సమస్తము ఆయన ఎరిగిన వాడు. కాబట్టి దేవుడు అని మనం చెప్పాలంటే ఆయన అనంతమై ఉండాలి. అంతం కాదు, అనంతం అంటే దానికి అంతం అనేది లేదు. అంతం అనేటువంటి లేనిది ఏదైతే ఉందో దానికి మనం పెట్టిన పేరే దేవుడు. కాబట్టి ఈరోజు ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఎలా చేసినా కూడా సర్వమును సృష్టించిన వాడు ఒక్కడే. బాగా అర్థం చేసుకోండి, సర్వమును సృష్టించిన వాడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు లోకానికి తెలియక ఈరోజు తిప్పల పడుతూ ఉన్నారు. నీవేమో యేసు ప్రభు అంటాడు, ఇంకొకళ్ళేమో వేరేది అంటున్నారు, వేరే వాళ్ళేమో వేరేది అంటున్నారు. ఎవరు ఏదన్నా కూడా దానికి రుజువులు కావాలి. నేను ఎప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి మాట్లాడినా కూడా రుజువులు కావాలనే మాట్లాడతాను. ఎందుకు రుజువులు కావాలని మాట్లాడతానంటే గురుడిగా దేవుని నమ్మటము కరెక్ట్ కాదు. గురుడిగా దేవుని నమ్మటం కరెక్ట్ కాదు. గురుడిగా దాన్ని నమ్ముతాము, ఏమి లేదు, 1 గంటతోటి మనం ఎక్కడికైనా తీసుకుపోయేటువంటి మనిషిని గురుడిగా నమ్మి ఎక్కడిపోం. వాడు ఏం చేస్తాడు, ఎక్కడికి తీసుకుపోతాడు, అమ్మేస్తాడేమో, తగలబెడతాడేమో, కొట్టేస్తాడేమో, చంపేస్తాడేమో, దోచేస్తాడేమో భయం. ఒక మనిషినే నమ్మి పోయినప్పుడు సర్వమును సృష్టించిన మన జీవితానికి ఆధారమైన దేవుని నమ్మాలంటే దానికి మనకు ఒక రుజువు కావాలి. ఊరకనే దేవుని నమ్మతారు. ఇక్కడ మీరు కూర్చున్నటువంటి మీరు అందరూ ఎందుకు నమ్మారో నాకేం తెలియదు, కానీ ఒకటే నేను చెప్తున్నాను, దేవుని నమ్మినప్పుడు దేవుడు ఉన్నవాడు, అనువాడు, అతడు అనంతుడై ఉన్నాడని నమ్మాలి. కానీ ఏదో అందరూ పోతున్నారు నేను పోతున్నామని నమ్మితే దేవునిలో ఉన్న విలువలు మనిషికి తెలియదు. దేవునిలో ఉన్న విలువ మనిషికి తెలియదు. దీనికి మనం పెట్టుకున్నది ఏంటంటే దేవుడు ఈ కాలం నుంచి ఈ కాలానికి ఉన్నాడు, ఈ కాలం నుంచి ఈ కాలానికి ఉన్నాడు. ఇవన్నీ పురుడి. దేవుడికి కాలంతో సంబంధం లేదు. కాలంతో సంబంధం ఉంటామా? ఆయనకు అనంతుడు. అనంతుడు అంటే నా అంతం లేని వాడికి కాలం ఏంది? సమస్తాన్ని సృష్టించిన వాడు ఈ కాలంలో ఉంటాడు, తర్వాత ఇంకో కాలంలో వచ్చాడు, తర్వాత వేరే రూపంలో వస్తాడు, తర్వాత ఇంకొక రూపంలో వస్తాడు. ఏమీ కాదు, ఆయన అనంతుడై ఉన్నాడు కనుక ఆయనకు ఎక్కడ ఏది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాగా నుంచి ఆలోచించండి, మీ అందరికీ ఈ యొక్క క్రిస్మస్ మాసం అంటే ఈ డిసెంబర్ మాసం అనగానే ప్రపంచం మొత్తం కూడా క్రిస్మస్ పండుగ హైలైట్ అవుతుంది. ప్రపంచం మొత్తానికి క్రిస్మస్ హైలైట్ ఈ డిసెంబర్ నెల అనగానే. కాబట్టి క్రైస్తవులకైతే ఈ క్రిస్మస్ ఒక స్పెషల్. ఈ నెల మొత్తము ఆడంబరాలు కానీ, నెల మొత్తము వాళ్ళ యొక్క సిస్టర్ గారు అన్నట్టుగా రంగులు కానీ, ఒంగులు కానీ, వాళ్ళ పరిస్థితులు కానీ, వాళ్ళ స్థితులు కానీ, ఇంటిని గురించి కానీ, ఒంటిని గురించి కానీ, పిల్లల గురించి కానీ, వంటకాల గురించి కానీ, ఓకే, ఎవరి పరిస్థితి వాళ్ళది. నేనేమి వాళ్ళని వ్యతిరేకించను, వాళ్ళను సమర్థించను. వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ మాసం అనగానే క్రైస్తవుల గురించి మాట్లాడతారు. దేవుని యేసు ప్రభు ఎందుకంటే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళైనా, క్రైస్తవులుగా లేని వాళ్ళైనా, యేసు ప్రభు నమ్మిన వారైనా, యేసు ప్రభు నమ్మని వారైనా ప్రతి సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసం అనగానే ఇది ప్రపంచంలో ఒక పెద్ద పండగ చేసుకుంటారు. కానీ నేను ఇప్పుడు పండగ గురించి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ డిసెంబర్ మాసంలో ప్రతి కుటుంబంలోనికి వెళ్ళి చూసినప్పుడు, ప్రతి ప్రాంతానికి వెళ్ళి చూసినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాల దగ్గర నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి. స్టార్లు, బొమ్మలు అంటారు. స్టార్లు ఒక పేపర్తో తయారు చేసినవి కానీ, గుడ్డలతో తయారు చేసి కానీ, లోపల లైటింగ్ పెట్టడం కానీ, దానికి ఒక డెకరేషన్ అలంకరించడం కానీ, దాని చుట్టూ ఒక లైటింగ్ అలంకరించడం కానీ, అక్కడ ఒక తెలియనిటువంటి ఒక వింత అంటే తెలియని ఒక హంగులు అక్కడ కనపడాలి. హంగులు అంటే తెలుసు కదా, అక్కడ ఒక అట్రాక్షన్ గా ఇదిగో ఇది ఇక్కడ స్టార్ పెట్టారు, స్టార్ చుట్టూ లైటింగ్ వేశారు. ఈ లైటింగ్ మొత్తం హంగుగాను బాగా బొమ్మలుగాను బాగా ఉంటది. ఇదంతా ఎందుకు జరిగిస్తున్నారంటే క్రిస్టమస్ అంటారంతే. దేనికి చేస్తున్నారంటే క్రిస్టమస్ అంతే. ఎవరికేం అవసరం లేదు. ఇదిగో క్రిస్టమస్ అంట, వాళ్ళ దేవుడికి వాళ్ళు చేసుకుంటున్నారు, మన దేవుడికి మనం చేసుకున్నాం అనగానే ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటి? మనకు
వాళ్ళ దేవుడికి వాళ్ళు చేస్తున్నారు, మన దేవుడికి అంటే ఇక్కడ దేవుడు అనే మాట మనకు ఒక కామన్ అయింది, కానీ ఇక్కడ రెండు పదాలు కనపడుతున్నాయి. వాళ్ళ దేవుడు అంటే ఇక్కడ దేవుడు ఎంతమంది కనపడుతున్నారు అంటే దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, అనంతుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. అనంతము అనేటువంటి వ్యక్తి ఒక్క వ్యక్తి ఉండాలి, కానీ ఇద్దరు ఉన్నారంటే ఒక వ్యక్తి కాలం అయిపోయింది, ఇంకొక వ్యక్తి వచ్చాడు అని అర్థం. అర్థమైందా? ఇప్పుడు మా నాన్న తరం అయిపోయింది, నేను వచ్చాను, నా తరం అయిపోయిన తర్వాత నా తర్వాత ఇంకొకరు వస్తారు, వాళ్ళ తరం అయిపోయిన తర్వాత ఇంకొకరు వస్తారు, తరాన్ని అంటారు. కానీ దేవుడికి తరాలే ఉండవు, ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఈరోజు మనుషులు అర్థం కాక దేవుడిని కూడా పరిస్థితులను బట్టి మార్చేస్తున్నారు అంతే. అందుకని నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నీ దేవుడు, నా దేవుడు, మీ దేవుడు, మా దేవుడు, వాళ్ళ దేవుడు కాదు, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడిని గుర్తించడం ఎలాగో లోకానికి అర్థం కాక వ్యర్థంగా వెళ్ళిపోతున్నారు అంతే. గుర్తించాలి దేవుడిని కనుగొనాలి. దేవుడిని ఏం చేయాలంట? కనుగొనాలి. కనుగొనాలంటే చాలా గొప్ప విషయం అది. కనుగొనడం ఎవరి వల్ల కాదు. ఎప్పుడు కనుగొంటారు? దాని గురించి పరిశోధించినప్పుడు, దాని గురించి లోతులోనికి వెళ్ళినప్పుడు, దాని గురించి అది అవసరము అని తెలుసుకున్నప్పుడు కనుగొంటారు. ఎందుకంటే మీకు అర్థం కావడానికి చెప్తారు చూడండి. కరోనా వ్యాధి వచ్చింది. కరోనా మనందరికీ పరిచయమైన వ్యాధి గురించి మాట్లాడుతున్నాం. కరోనా వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా ఏమి విషయంలో బిజీ అయిపోయారు? కరోనాకు మందు కనిపెట్టాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దేనికి బాగా అర్థం చేసుకోండి. చదువు సంఘ రాణులు కూడా అక్కడికి వెళ్ళేసి రెండు ఆ యొక్క ఏళ్ళు తీసుకొని వచ్చి వాటి యొక్క పసులు పెట్టేసి, ఈ పసులు పెంచుకుంటే కరోనా రాదని ప్రతి ఒక్కరు కూడా ఎక్కువచ్చారు. అప్పుడు వాళ్ళు ఏం కనిపెట్టాలన్నారు? కరోనా వ్యాధికి మందు కనిపెట్టాలి. వాళ్ళ మైండ్లో ఉంది వ్యాధి ఉంది, ఈ వ్యాధికి మందు కనిపెట్టాలి, వ్యాధికి మందు కనిపెట్టాలి. ఇప్పుడు మందు కనిపెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? వెతకటం ప్రారంభించారు, ప్రయోగాలు చేశారు. ఇప్పుడు దేవుడు కనుగొనాలనుకున్న వాళ్ళు ప్రయోగాలు చేస్తారు. దేవుడిని కనుక్కోవాలనుకున్న వాళ్ళకి అవసరం దేవుడు, మాకు అవసరం లేదనుకున్న వాడికి అవసరమేం లేదు. అలా పట్టించుకోవడం ఎవరు పడక దేవుడిని. కాబట్టి ఇప్పుడు మనం చూసినప్పుడు ఆయా ప్రదేశాలలో ఆయా ప్రాంతాలు ఉన్నప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడింది బైబిల్ గ్రంథం. ఎవరమ్మా? తూర్పు దేశపు జ్ఞానులు. ఎందుకు తూర్పు దేశపు జ్ఞానులు అంటారంటే, తూర్పు దేశంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళ గ్రంథాలను చదివారు. గ్రంథాలను చదివిన తర్వాత కాలాలను చూశారు. కాలాలను చూసినప్పుడు ఆ జ్ఞానులకు ఒక మాట రాయబడింది వాళ్ళ గ్రంథాలు. ఏమి రాయబడిందంటే, ఈ సమయంలో, ఈ యొక్క కాలములో ఇక్కడ లోక రక్షకుడు ఉదయిస్తాడు అని రాయబడింది వాళ్ళ గ్రంథం. ఈ కాలములో, ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో ప్రపంచాన్ని ఏలేటువంటి లోక రక్షకుడు ఉదయిస్తాడు. మీరు కనుగొనమన్నప్పుడు వాళ్ళు గ్రంథాలు తిరిగారు, గ్రంథాలు చదివారు, కాలాలను లెక్క పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ కాలము, ఈ కాలం, ఈ కాలం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు పుట్టిన కాలం వచ్చిందో అప్పుడు వెంటనే వాళ్ళకి ఏమి గుర్తంటే, తూర్పు దిక్కున ఒక నక్షత్రం పుట్టింది. బాగా అర్థం చేసుకోండి. ఏం పుట్టింది? ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం పుట్టిన వెంటనే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఇదేదో కొత్త నక్షత్రం, ఇది ఎందుకు పుట్టింది? చాలా మంది కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనము ఇంట్లో పనులు చేస్తుంటారు కదా. మీరు ఇంట్లో పనులు చేసినప్పుడు అన్నం వండుతుంటారు, అన్నం తింటారు, ఆ యొక్క పాత్రలు కడిగేస్తారు, మళ్ళీ ఉదయాన్నే వండుతుంటారు, తింటారు, కడిగేస్తుంటారు, అది పట్టించుకోరు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, కొన్నిటిని గురించి అబ్జర్వ్ చేస్తారు. మీరు ఈ బిజీ షెడ్యూల్ అంటే మీకు అర్థం చెప్తున్నాను. ఈ బిజీ షెడ్యూల్లో మీ పని బాటలో పడిపోయి ఇంట్లో మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పాత్ర ఉంచుతున్నాడు, ఆ గాజు అంటారు కదా, లేకపోతే ఆ యొక్క దేశం, లేకపోతే ఆ ప్యాకెట్ లో బియ్యం నిన్న ఎన్ని తీశాను, ఈ రోజు ఎన్ని తీశాను, నిన్నటికి ఈ రోజుకి ఏమైనా ఎక్కువైపోయాయా తక్కువైపోయాయా ఎవరు గమనించరు.
కుక్కలు తినిపోయినా పర్లేదు, పిల్లిలు తినిపోయినా పర్లేదు, ఏ తినిపోయినా పర్లేదు. ఎందుకంటే వాటి మీద ధ్యాస లేదు కదా. ఉదయాన్నే లేచినారు, పోయారు, ముంచారు, దాంట్లో పోసారు, అన్నం వండుకున్నారు, తిన్నారు, వెళ్ళిపోయారు అంతే. కానీ దాని గురించి గమనించిన వాళ్ళు నిన్న ప్యాకెట్కు అరదాకా ఉన్నాయి, ఈ రోజు ఎందుకు కొద్దిగా తగ్గినాయి, నేను వండింది 1 కేజీ కదా, 2 కేజీలు తగ్గాయంటే దీంట్లోకి ఏదో ఒకటి జ్వరబడి దీన్ని తీసేసి ఉంటది. అంటే ఎప్పుడు పట్టించుకుంటావు అది? దాని మీద ధ్యాస ఉన్నప్పుడు, దాని మీద ధ్యాస లేనప్పుడు అప్పుడప్పుడు అడుగుతారు, ఏంటి నెలకి అయిపోయా 10 రోజులకి బియ్యం అయిపోయాయంటే నేను తినట్లేదు అంటే తినట్లేదు అంటున్నావు. కానీ 10 రోజులకు పోయినసారి 15 రోజులకు అయిపోయి ఇప్పుడు 10 రోజులకు ఎందుకు అయిపోయి 5 రోజులు ఎక్స్ట్రాగా ఏం చేశాము? ఏమైనా ఎక్స్ట్రా జరిగినాయి అంటే ఎవరైనా దొంగలు పడ్డారా, లేకపోతే కుక్కలు ఏమన్నా వచ్చి తిన్నాయా, లేకపోతే పిల్లిలు ఏమన్నా తిన్నాయా, లేకపోతే ఎలుకలు ఏమన్నా లాగేసాయా? ఆలోచించం. ఎందుకు ఆలోచించడం లేదంటే నీకు బాగా చెప్తాను చూడండి, నువ్వు వేరే పనిలో పడిపోయావు. ఇప్పుడు లోకంలో ప్రజలు కనుక దేవుడి గురించి ఎందుకు ఆలోచించడం లేదంటే వీళ్ళ పనులలో వీళ్ళు ఉన్నారు, అందుకు దేవుడి గురించి ఆలోచించడం లే. మరి అవసరం ఎప్పుడు వస్తుంది? బియ్యం అయిపోతుంటే ఇక తెచ్చేవాడు ఇసుగు పుట్టి నీ తిడతాడు చూడు, అప్పుడు అబ్జర్వ్ చేస్తావు. ఈ రోజు గ్లాస్ తీశాను, రేపు గ్లాస్ తీస్తాను, మరలా గ్లాస్ తీస్తాను, ఒక రోజు గమనిస్తున్నాను ఎలా అయిపోతున్నాయి. అప్పుడు దాని మీద దృష్టి పెట్టినప్పుడు దొంగలు పడ్డారా, ఎలుకలు తింటున్నాయా, కుక్కలు తింటున్నాయా, నక్కలు తింటున్నాయా, అప్పుడు అర్థమవుతుంది. అదే విధముగా ఎప్పుడైతే మనిషికి దేవుడు అవసరమవుతాడో అప్పుడు దేవుడి గురించి పరీక్షించడం ప్రారంభిస్తాడు మనిషి. ఎప్పుడైతే మనిషికి దేవుడు అవసరం అవుతాడో అప్పుడు పరీక్షించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు పెడితే అప్పుడు పరీక్షించడం. డబ్బులు వస్తున్నాయి అయిపోతున్నాయి, బియ్యం తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, మీ పెద్ద పట్టించుకోరు. పని లేనప్పుడు బాగానండి, పని లేనప్పుడు, డబ్బులు రానప్పుడు బియ్యాన్ని జాగ్రత్త చేస్తారు. అదే విధముగా ఆయుస్సు తగ్గినప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు అప్పుడు జాగ్రత్త పడుతుంటారు మనుషులు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు అలాంటి కాదు. వాళ్ళ పనే అది. కొత్త నక్షత్రం వచ్చింది, అసలు ఎందుకు ఈ నక్షత్రం పుట్టింది? ఏదమ్మా కొత్త నక్షత్రం వచ్చింది, ఈ నక్షత్రం ఎందుకు పుట్టిందని ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? గ్రంథాలను తిరగేస్తున్నారు. గ్రంథాలు మొత్తం తిరగేస్తున్నారు. తిరగేసిన వెంటనే ఆ గ్రంథాలలో నుంచి కొన్ని లక్షణాలు కలిగినవి దొరికినవి. ఇదిగో ఈ నక్షత్రం పుట్టిందంటే లోక రక్షకుడు ఉదయిస్తాడు. అయితే లోక రక్షకుడు ఎక్కడ ఉదయిస్తాడంటే ఇదిగో యూదా దేశము బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో అల్పమైనది కాకపోయినను ఇదిగో భూమిని పరిపాలించబోవాడు నీలో నుంచి వస్తాడు. అంటే పుట్టినవాడు మామూలు వాడు కాదు. వాళ్ళు గ్రహించి వచ్చారు. గ్రహించకుండా వస్తే వాళ్ళు ఏమంటామమ్మా? మురుగులు అంటాం, చెక్కలోళ్ళు అంటాం. జ్ఞానం కలిగి నడుచుకున్న వాళ్ళని జ్ఞానులు అంటాం. అందరికీ జ్ఞానులు పేరు పెడతామా? వీళ్ళు గ్రహించి వచ్చారు కాబట్టి వీళ్ళు ఆ యొక్క నక్షత్రమును చూసి దానితోటి వస్తూ ఏమన్నారంటే ఇదిగో ఈ ప్రాంతంలో యూదుల రాజు పుట్టాడంట. యూదుల రాజు ఆయన ఎక్కడ పుట్టాడని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? నేనేం బైబిల్ గ్రంథం మీకేం తెలియని కొత్త విషయం చెప్పట్లా. హేరోదు రాజుని అడుగుతున్నారు. రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అతను చూసి అతను పూజించడానికి మేము వచ్చాము అన్నారు ఆ జ్ఞానులు. వెంటనే ఆయన అన్నాడు, అయ్యా ఇదిగో ఈ దేశానికి రాజును నేనే. ఎవరు పుట్టలేదే అంటే కాదు, మేము గ్రంథాలను చదివాము. ఏం చదివారు వాళ్ళు? గ్రంథాలను చదివాము. గ్రంథాలలో రాయబడింది ఏమిటంటే ఈ కాలమున ఇక్కడ యూదుల రాజు పుడతాడు, ఆయనే లోక రక్షకుడని గ్రంథాలలో చదివామన్నప్పుడు వెంటనే ఇప్పుడు రాజు టెన్షన్ పడుతున్నాడు. హేరోదు రాజు టెన్షన్ పడుతున్నాడు. ఇప్పటిదాకా మనోడికి టెన్షన్ లేదు. ఇప్పటిదాకా మనోడు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేనే పరిపాలన చేస్తున్నాను, మొత్తం నాదని. ఇప్పుడు వెంటనే టెన్షన్ పడుతున్నాడు. టెన్షన్ పడి ఏమన్నాడంటే ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమందిని పిలుస్తున్నాడు. మా చెప్పేది బాగా ఎందుకు కథగా ఉంది, నిద్ర అవుతుందా? పెద్దమ్మ చాత్రాలు చెప్పినట్టు కదా, చాలా బాగుంది కదా, నిద్ర వస్తుందంటే ఎట్లా నిద్రపోతుంది చిన్నప్పుడు.
ముసలం వాళ్ళు పెద్ద వాళ్ళు పక్కన పట్టు పెట్టుకొని కథ చెప్తున్నారు. అనగనగనగా ఒక అడవి ఉంది, అడవిలో ఒక రాజు ఉన్నాడు, ఇటు పోయాడు ఇటు వచ్చాడు, ఏమి చెప్తుంటే నిద్రపోతున్నాడు. ఇది చరిత్ర చాలా నిజంగానే ఉంటుంది. అందుకే చూడండి, ఇక్కడ ఆ యొక్క హేరోదు రాజు పిలిచాడు, ఇదిగో గ్రంథాలను తీసి చదవండి, లోక రక్షకుడు ఎక్కడ పడతాడు అన్నాడు. ఇప్పుడు అది తీసి ఏం చదివారు? ఆ సందర్భం ఒకసారి చదవండి. సందర్భాన్ని మత్తయి సువార్తలో చూడండి, నేను కూడా తెలియదు ఆడందు. సందర్భాన్ని చదవండి. తర్వాత రెండు 4 చదవండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలందరిలోను శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను. అందుకు వారు యూదయ బెత్లెహేమ ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా పలకబడినదనేది. వెంటనే ఈ గ్రంథంలో ఉన్న ఈ మాట ఎప్పుడైతే రాజు విన్నాడు, రాజులో టెన్షన్ పుట్టింది. ఏమని పుట్టింది? చరిత్ర తెలియాలి. ఈ రోజు మనం పుట్టాము, చచ్చిపోతున్నాము, బతుకుతున్నాము. బతుకటానికి అర్థం లేదు జనాలకు. ఎంతకంటే బతికేస్తున్నారు, ఏదో విధంగా బతుకుతున్నాం, బతికి 4 రోజులు బతికేస్తున్నాం, చస్తున్నాం, తీసి పక్కన అవుతున్నారు, మర్చిపోతున్నారు. నువ్వు బతికినప్పుడు నీకు చరిత్ర తెలియాలి, నువ్వు చేసే పనిని బట్టి. ఈ రోజు మనం ఈ దారిలో వెళ్తున్నామంటే ఏమి తెలియకుండా వస్తుంటే మనం మూర్ఖులు అంటారు. తెలుసుకొని వచ్చినట్టు మూర్ఖుడు అని ఎవరు అంటారు? తెలుసుకొని రావడం ఒక పనిలోకి వచ్చినప్పుడు. నువ్వు ఒక దేవుని నమ్ముకున్నా, ఒక పని చేస్తున్నా, దాని పుట్టు పూర్వకత తెలుసుకొని ముందుకు రావాలి. లేకపోతే ఎవరిని నమ్మరు. ఏదో గుడ్డి ఓడిపోయినట్టు పోతావు. గుడ్డి దారిలో పోతే ఏమంటాడు? దారి తెలియనట్టు పోతే నుంచి అడిగిన తర్వాత మధ్యలో ఒకరు కనపడతారు, ఇటు పోదు ఇటు పొమ్మంటే వాడు చెప్పిన మాట ఇటుపోతావు. ఆడికి పోతే ఇంకొకరు అంటే ఇటుగా తిట్టంటే అటు మాత్రం అంటే నీకు తెలియకపోతే ఎవడు ఏం చెప్పినా ఏంటా. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు మనం నమ్మిన దేవుడు కరెక్టో కాదో నీకు తెలియకపోతే నువ్వు 20 సంవత్సరాలు చర్చకు వచ్చినా 21వ సంవత్సరం ఒకరు వచ్చి నీ కరెక్ట్ కాదంటే వెళ్ళిపోతావు బయటకు. అంతే. తెలిస్తే ఎవరు చెప్పినా నువ్వు తెలియాలి పూర్తిగా. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? యూదయా దేశపు బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రమో అల్పమైన దానివి కాదు. ఇదిగో ఏమంటున్నాడు చూడండి, అక్కడ ఇశ్రాయేలీయులు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఇప్పుడు అన్నారు, ఇదిగో మనల్ని పరిపాలించేవాడు, లోకాన్ని ఏలబోయేవాడు ఈ యొక్క యూదా బెత్లెహేములో నుండి పుడతాడని చరిత్ర చెప్పాడయ్యా. చరిత్ర చదివి మేము వచ్చాము కాబట్టి నక్షత్రాన్ని చూస్తూ వెళ్ళిపోతున్నాం. వాళ్ళ గుర్తేంది? నక్షత్రం. ఆమేన్. ఎవరికి గుర్తు నక్షత్రం? ఆమేన్. ఎవరికమ్మా? తూర్పు దేశపు జ్ఞానులుగా చెప్పండి. అందరే కాదు, నీకు నాకు కాదు నక్షత్రం గుర్తు. మనకు తెలియక ఏదో పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటున్నారు కదా కదా, మనకు కాదు నక్షత్రం గుర్తు. తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రం గుర్తు. ఎందుకంటే నక్షత్రాల చరిత్ర వాళ్ళకి తెలుసు. ఏ నక్షత్రం ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, ఎందుకు పుట్టాలో కూడా తెలుసు కదా. ఇందాక మా అమ్మాయి వాళ్ళు అంటారు, పాపం ఈ రోజు అంటే 3 గంటలుగా చీకట పడుతుందంట, 6 గంటల దాకా లేదంట. ఎవరు చెప్పారు వీళ్ళకు? ఇదే చరిత్ర చదివిన చరిత్ర తెలుసా మీకు? ఆ టీవీలలో యూట్యూబ్ లో ఊరో పని పాటలు ఏదో ఒకటి పెడతారు, అది పెట్టి మనం అంతా నిజం అనుకుంటే నీకు చరిత్ర తెలియదు, నువ్వు నమ్మాలి. నీకు చరిత్ర తెలియదు, తోక తెలియదు, తొండ తెలియదు, ఎవరని చెప్తే అది ఇంటి అట్లా అవుద్ది. బాగా ఇంకపోతే డిసెంబర్ 12 2012 డిసెంబర్ 21 లోకం అంతమవుతుందని చెప్పారు. భూమి అంతా నాశనం అయిపోద్ది, ఊరు అని చెప్పారు. ఊరు చెప్పారు వాళ్ళ చరిత్ర తెలిసిన వాళ్ళ. ఏమి తెలియనాడు 10 వారు చెప్పింది నమ్ముతాడు, తెలిసినాడు ఊరు చెప్పింది నమ్మడం. ఈ రోజు నా దగ్గరికి వచ్చి ఎవరైనా లేదని చెప్పి నేను నమ్మను, కానీ మీ దగ్గరికి వచ్చి ఊరే చెప్పిన నాకు అతను. ఎందుకంటే తెలియదు, త్వాకాతం తెలియదు. తెలిస్తే ఎవరు చెప్పిన నమ్మకూడదు. ఎందుకంటే 2 ఎంతమ్మా? ఎక్కడ కూడా 4. అర్థమవుతుందా? అది హిందువులకైనా 4, ముస్లిమ్స్ కైనా 4,
క్రిస్టియన్స్ కైనా 4, లేకపోతే బౌద్ధులకైనా 4, ఎవరికైనా 4. మనకేమన్నా 4 అయ్యి వాళ్ళకేమన్నా 4 అవుద్దా? వాళ్ళకేమన్నా 4 అయ్యి వాళ్ళకేమన్నా 12 అవుద్దా? దేవుడు అనేవాడు ఎవరికైనా ఒక్కడే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మార్చుకునే కుదిరేవాడు కాదు. నీ స్వభావాన్ని బట్టి నువ్వు మార్చేసుకుంటున్నావు అంతే. ఇక్కడ అదే చెప్తున్నాను, చరిత్ర తెలిస్తే ఎవరిని చెప్పినా నమ్మడం, తెలియకపోతే పిచ్చి పిచ్చోవడం బట్టి నమ్మేసుకుంటాం. కాబట్టి ఇలా చరిత్ర తెలుసు కనుక కొత్త నక్షత్రం పుట్టింది. ఈ నక్షత్రం పుట్టిందంటే లోక రక్షకుడు ఉదయించాడు. లోక రక్షకుడు ఉదయించాడంటే ఆయన ఎక్కడ పుట్టాడో తెలియాలని చరిత్ర గ్రంథాలు రాశారు. చూశారు, వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన ఆరాధించారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకైతే యేసు ప్రభు రక్షకుడు అనేది తెలిసింది. దేని బట్టి తెలిసింది? నక్షత్రాన్ని బట్టి తెలిసింది. వాళ్ళు తూర్పు దేశస్తులు కాబట్టి. మరి భారతదేశంలో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పాలి. చెప్పండి. తూర్పు దేశపు జ్ఞానులు కాబట్టి, నక్షత్రం కాబట్టి, వాళ్ళకి నక్షత్రాల చరిత్ర తెలుసు కాబట్టి తెలుసు. మరి భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎలా తెలియాలి? బైబిల్ బట్టి తెలుస్తుందా? బైబిల్ నమ్మవు కాదు, లేదా నువ్వు కాబట్టి కొనుక్కున్నావు ఈరోజు బైబిల్, లేకపోతే నమ్ముతావు కా? బాగా గమనించండి. మన దేశంలో ఉన్న వాళ్ళకి యేసు ప్రభువే రక్షకుడు అని తెలియాలంటే ముందు గ్రంథాలు తెలియాలి. మనం ఆ గ్రంథాలు మనకేం తెలుస్తాయి? ఇంకా తెలుసా? ఏ గ్రంథాలు తెలుసా? గ్రంథాలు తెలియకపోతే చరిత్ర తెలుసా? చరిత్ర తెలుసా? చరిత్ర కూడా తెలియదు. ఏం తెలియకుండా మనం ఎలా నమ్ముతున్నాం మన దేవుడు? బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్ని చాలా లోతుగా మనం చదవాలి. ఏదో కూర్చొని టైం పాస్ కోసం నలుగురు కూర్చోబెట్టి చెప్పిపోయేది కదా. ఇది ప్రపంచానికి ఛాలెంజ్ ఇచ్చిందంటే మాట్లాడితే మీరు కూడా, లేకపోతే మనం ఏం తెలియనట్టు వెళ్ళిపోవాలి. గ్రంథాలు తెలియాలి. ఏ గ్రంథాలు తెలియాలంటే మన భారతదేశ సంప్రదాయ ప్రకారం, బాగా భారతదేశ సంప్రదాయ ప్రకారం ఏం కావాలంటే పురాతన కాలాలకు వెళ్ళిపోదాం. పురాతన కాలాలకు వెళ్ళిపోయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందంటే యాగాలు అంటారు. యాగం అంటే తెలుసుగా కొన్ని ఏమంటారు? బాగా గమనించాల్సింది, ఏదైనా మనిషి పాపం చేస్తే దానికి బలి యాగం ఇవ్వాలి. అది భారతదేశ చరిత్ర. అదేది తెలియకుండా ఈరోజు 10 వాడు మేము దేవుడిని నమ్ముతాం, మాకు దేవుడు తెలుసు. ఏం తెలుసు? తోక తెలియదు, తొండ తెలియదు. యాగం. ఇప్పుడు నేను ఒక కోడిని కానీ, లేకపోతే కుక్కను కానీ, లేకపోతే ఒక ఆవుని కానీ, లేకపోతే ఒక పొట్టేళ్ళు కానీ, లేకపోతే ఒక దున్నపోతుని కానీ నేను బలి అర్పిస్తున్నానంటే ఎందుకు అర్పిస్తున్నానంటే దాని గురించి తెలియాలి వాడికి. తెలిస్తే వాడు దాన్ని చేస్తానికి అర్హుడు, దాని నిష్ఠతో చేస్తాడు. తెలియకపోతే ఏం చేస్తాడు? తాగి చేస్తాడు, తందనాలతో చేస్తాడు, వ్యభిచారం చేసి వచ్చి చేస్తాడు, పాపాన్ని చేసి వచ్చి చేస్తాడు. ఏంటంటే తింటానికి లేకపోతే కోసుకున్నాను, తింటానికి లేకపోతే కోసుకోవడానికి ఆడికి ఎందుకు పోవాలి? యాడైతే పోయొచ్చుగా. చరిత్ర తెలియాలి. చరిత్ర తెలియక ఏదో తూతున్నాడు, మాటలు పెట్టుకొని మాకు హింసిస్తున్నాడు, మాకు ఏకేం తెలుసు? తొక్కతో నాకు అర్థం కాదా? చరిత్ర ఏం చెప్తుందంటే పాత కాలంలోకి వెళ్ళినప్పుడు, చరిత్రలోకి వెళితే భారతదేశానికి ఒకటి ఏముందంటే పాపం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే బలి ఇచ్చేవాళ్ళు. మీకు అందరికీ తెలుసో తెలియదు? మీ అందరికీ పండుగలు బాగా చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అందరూ చేసిన వాళ్ళు నాతో సహా. చేసినప్పుడు మనము కొబ్బరికాయలు కొడతారు తెలుసమ్మా? కొబ్బరికాయలు తెలుసా? అందరూ తెలుసు. నేను కొట్టలేదని వాళ్ళు ఉంటారా? కొడతాం, తప్పేం లేదు. నేను చెప్తాను, నిజమేది. కొట్టినప్పుడు నీ ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు బాగానండి, నీ ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏం చేస్తాము? కొబ్బరికాయని ఆ నీళ్లు తీసుకొని గ్లాసులో పోసుకొని తాగేస్తాం. ఎందుకు? అంతేనా? అదే కొబ్బరికాయ నువ్వు గుడికాడి తీసుకుని కొట్టినప్పుడు నీళ్ళు ఎందుకు తాగవు? ఆడపడి తాగొచ్చు కదా. ఎక్కడ? అక్కడ దేవునికి మనకు మధ్య ఉన్న బంధాన్ని ఈ పరిశుద్ధమైన నీళ్ల ద్వారా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఈ చరిత్ర తెలుసు. ఏదో కొట్టేసుకుంటున్నాం, తింటున్నాం, బెల్లపానం కొనుక్కుంటున్నాం, కొబ్బరి మొక్కలు ఎక్కువ కావాలని సన్నం పోసేసుకొని తింటున్నాం.
చరిత్ర తెలియాలి. అందుకే జాగ్రత్తగా ఉంచండి. నీ ఇంటి దగ్గర అయితే నువ్వే పడతావు. అదే ఎక్కడైనా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు గడపగుడు దగ్గర ఉన్నాయనుకో, నువ్వు కొబ్బరికాయ పడతావు. పడతావా? ఎవరు పడుతున్నావు? నువ్వు పట్టొచ్చుగా. ఊరు చెప్పారు ఆయన పట్టలేదని. కొబ్బరికాయ ఎవరిది? నువ్వే కొన్నావు కదా. అంత పెట్టి కొన్నావు, 10 రూపాయలు పెట్టి నువ్వే కొన్నావుగా. నీ కొబ్బరికాయ నువ్వు చార్జీ పెట్టుకొని పోయావు, నువ్వు ఖర్చు పెట్టుకొని పోయావు, నువ్వే పట్టొచ్చుగా. అవన్నీ కాదు. చరిత్ర తెలియకుండా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ వల్ల పాపాలు పోవు. చరిత్ర తెలియాలి. ప్రతి దాన్ని కూడా చూడండి. ఎక్కడో మనము ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఎంత టెక్నాలజీ పెరిగినా మిషన్ లో పువ్వు వేస్తే కడుపు నిండదు, కడుపు లేకపోతే కడుపు నిండదు. అంటే భక్తి కూడా ఏమైపోయింది? టెక్నాలజీ ఉపయోగించుకోరు. పూజారి ఎందుకు పడుతున్నారంటే మీరు లోపలికి రావడానికి అర్హులు కాదు, మీరు నిష్ట కలిగిన వాళ్ళు కాదు, నేను నిష్ట కలిగిన వాడిని కాబట్టి నేనే ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి కొట్టగలను, మీరు రావడానికి అర్హులు కాదు కాబట్టి మీరు అవతలే ఉండాలి, నేను లోపల పోయి కొడతానని అది తీసుకెళ్ళి కొట్టేసి ఆ నీళ్లు అక్కడ చల్లేసి మన దగ్గర తీసుకొచ్చి ఒక చెప్ప తెచ్చిస్తాడు. అప్పుడు మనం ఏమంటామంటే ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది, నా పాపాలు కడిగేసిందని తీసుకుంటాం. ఇది చరిత్ర. ఇది చరిత్ర. ఈ చరిత్ర తెలియకుండా ఈ రోజు పోతున్నాడు. ఏమంటానంటే కొబ్బరికాయ కొట్టామంటే నేను కొట్టకూడదు, నేను కొట్టవచ్చు. ఏం తెలుసు? ప్రతి వాడు పోయి ఉంటున్నాడు, ప్రతి వాడు చేస్తున్నాడు. నిష్ట అనేది ఈ రోజు భారతదేశంలో కరువైపోయింది. అందుకనే భారతదేశ సంప్రదాయ ప్రకారం ఎవరు కూడా ఇబ్బంది పెట్టకూడదు. పెట్టరు కూడా. నిజంగా శాస్త్రం తెలిసినోడు యొక్క చరిత్ర తెలిసినోడు ఎవరు ఇబ్బంది పెట్టరు. తెలియనోడే. మీకు తెలుసో తెలియదు, అన్ని తెలిసినోడు ఏం పట్టించుకోడు, ఎవరి పనులు చేసుకుంటూ పోతాడు. ఏం తెలియనోడు ఏం చేస్తాడు? అంతా నాదని పూసుకుంటాడు, వాడికి ఏం తెలియదు అన్నమాట. మీకు తెలుసో తెలియదా? పని బాగా చేసేవాడు సారవాడు, పని చేయనోడే చెయ్యండి అది చేయండి ఇచ్చాడు అంటాడు. అర్థమైంది వాడు చెయ్యండి, వాడు పైసలు తిరుగుతుందని అర్థం. పని చేసేవాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఆ చరిత్ర ఏమొచ్చిందంటే అక్కడ మనుషుల యొక్క సర్వ పాప పరిహారము రక్త ప్రోక్షణ జరగాలని చరిత్ర ఉంది భారతదేశం. అందువలన భారతదేశంలోనే బలియాగం జరుగుతుంది ఎక్కువ. బలియాగం పశువులను బలివ్వటం కానీ ఆ బలి అర్పించడం కానీ. ఎందుకు ఈ బలి అర్పిస్తున్నారంటే చరిత్ర ఇలా గ్రంథాలు ఇలా చెప్పాక. ఇప్పుడు ఈ గ్రంథాలలో కూడా ఏమి రాయబడిందంటే సర్వ మానవాళి పాపముల కొరకు ఒక దేవుడే దిగివచ్చి రక్తము ప్రోక్షించేటువంటి సందర్భం వస్తుంది. అప్పుడు ఆయన లోక రక్షకుడు అవుతాడని తెలిసింది. కాబట్టి ఇప్పుడు భారతదేశ సంప్రదాయ ప్రకారం ఏమర్థమైందంటే ఇదిగో పశువుల యొక్కయు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు బలితో కాకుండా తన స్వరత్వం ఇచ్చేటువంటి దేవుడు ఒకడు ఉన్నారంట. ఆయనే లోకానికి రక్షకుడు. ఆయన భూమి నడిబొడ్డున పుడతాడు. ఇది చరిత్ర. ఇప్పుడు సంప్రదాయాన్ని తెలిసి అదంతా చరిత్ర తెలుసుకున్న వాళ్ళు చూసి ఏమనుకున్నారంటే ఎప్పటిదాకా మనం పాపములు చేయటము, నోరు లేని జీవాలను బలివ్వటము, మనం పాపం చేయటము, నోరు లేని వాటిని బలివ్వటం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనము చేసిన తప్పుకు వాటిని ఎందుకు శిక్షించాలి? ఇది కరెక్టేనా? బలి అంటే ఏంటి తెలుసా? బలి అంటే ఏంటిది చెప్పండి. బలి అంటే ఏంటమ్మా తెలుసు మీకు? ప్రాణం తీయడం బలి అసలు. మరి బలి అంటే ఏంది? బలి అంటే తెలుసా? బాగా అర్థం చేసుకోండి. ఒకటి చేసిన తప్పుకు ఇంకొకటి శిక్ష పొందుతున్నాడంటే నేను చేసిన తప్పుకు వాడు బలి అయ్యాను. బలి అంటే ఇది. మనుషుడు చేసిన తప్పుకు పశువులు బలి అవుతున్నాయి. అది బలి అంటే. అప్పుడప్పుడు చాలా మంది మీరు అంటారు చూడండి, పని పడినప్పుడు ఒకళ్ళేమో సన్నగా ఏదో మాట్లాడి పక్క తప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఒకరి మీద పెట్టుకుంటారు. నువ్వని ఇప్పుడు అంటారా బలి కోసం చేసింది. నువ్వేం శుభ్రంగా తప్పించుకున్నావు, వాడిని బలి చేసావుగా. ఇప్పుడు వాడిని కొడుతుంటారు, వాడిని తిడుతుంటారు, వాడిని అంటుంటారు. నేను కాదు ఒకళ్ళు అన్నారంటే లేదు నువ్వే అంటే ఇప్పుడు నీ బదులు వాడు బలైపోయాడు. కాబట్టి బలి అంటే ఏంటంటే తెలుసా? మనం అనుకున్నట్టుగా పండగ రోజు కోసుకోవటము, కూర వండుకోవడం ఇది కాదు బలి. బలి అంటే ఒకళ్ళ కోసం ఇంకొకళ్ళ త్యాగం చేయటమే బలి. ఈ బలి అనేది భారతదేశ సంప్రదాయం ఉంది.
వాళ్ళు జ్ఞానులు కాబట్టి నక్షత్రాన్ని చూసి రక్షకుడిని తెలుసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి జ్ఞానం దేని మీద పట్టున్నది? దేని మీద పట్టున్నది? ఏట మీద కూడా పట్టులేదు కాబట్టి వాళ్ళకి యేసు ప్రభు తెలియదు. కనీసం ఏట తెచ్చడం పట్టుంటే తెలుస్తుంది. చదువు వచ్చినాడు అంటే యాడికి కూడా చదువుతాడు కదమ్మా, అర్థమవుతుంది లేదా? ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి, ఇంగ్లీష్ వచ్చినాడు ఇదిగో నేను నా పుస్తకంలో ఇంగ్లీషే చదువుతాను, ఆ బస్సు మీద ఇంగ్లీష్ పేరు నేను చదవనంటాడా? ఇంగ్లీష్ వచ్చినాడు ఏడైనా, ఇంగ్లీష్ రానాడు ఏడేమంటాడు నాకు ఇంగ్లీష్ పోవచ్చు అంటాడు. 10 మంది ఇంగ్లీష్ వచ్చిన దగ్గర పోయి మాట్లాడమంటే మెదలకుండా అర్థమైంది. ఇప్పుడు అట్టాటోళ్ళే మేము గొప్ప, మమ్మల్ని మీరు చెందుతున్నారు, మమ్మల్ని మీరు చిత్రవుతున్నారు, మమ్మల్ని ఎత్తి పడుతున్నారు. ఇలా ఎత్తి పడటమే మన పని. చరిత్ర ముందు నీకు తెలియాలి. నువ్వు చేస్తున్న పని, నువ్వు చేస్తున్న పద్ధతి, నువ్వు చేస్తున్నది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, అది ఎవరు చేయమన్నారు, నువ్వు చేసేది కరెక్టా కాదని నీకు తెలియాలి. ముందు నీకు తెలియకపోతే నువ్వు దుమ్ముడు మాట్లాడేస్తావు. ఇది చరిత్ర. ఈ చరిత్ర అందరికీ తెలియాలి. అందుకని వేదాలు చదవాలి. వాటిలో చదివితే వాళ్ళ గురించి చరిత్ర. వాటిలో చదివిన వాళ్ళు కూడా చూడండి, గొప్ప గొప్ప యోధులు ఉంటారు. వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? ఎవరు కూడా ఎదుటి వాడిని కించపరిచి మాట్లాడు, ఏమి తెలియని వీళ్ళే మాట్లాడే తాగి తందనాలు ఆడారు. యేసు ప్రభు గురించి వాళ్ళు అంటారు లోకానికి రావాల్సిన రక్షకుడే అంటారు. కొంతమంది పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు అంటారు చూడండి రక్షకుడే అంటారు. ఎవరు వాడికి ఏమంటారు? ఎందుకంటే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు విని ప్రతి వాడు కూడా తలంచాల్సి వచ్చింది, తప్పదా? ఇప్పుడు అర్థమైపోయింది ఏమిటి తెలుసా? మన భారతదేశం ఏం తెలుసుకోవాలంటే సర్వ మానవాడి పాపముల కొరకు ఒక వ్యక్తి వచ్చి బలియాగం అవ్వాలి. ఇది గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి ఇప్పుడు బలి అయ్యేవాడు ఎవరు చూడండి. చరిత్ర మొత్తం రాడండి, ప్రారంభం నుంచి ఇంతవరకు బలి అయిన వాడు ఎవరు? వాళ్ళు ఎలా రావాలి? కన్యక ద్వారా మాత్రమే రావాలి. అది గ్రంథాలలో రాయబడింది. కన్యక ద్వారా జన్మించినాడు. ఎక్కడ? భూమి నడిబొడ్డులో జన్మించాలి. ఇతడు తన యవ్వన కాలపు రక్తమును ప్రోక్షణ చేయాలి. తెలుసా తెలియదా? మీరు బలిలో కాడ మీకు పాపంతా నాకు కూడా తెలియదు, కానీ నేను ఈ గ్రంథాలు కొన్ని చదువుతూ ఉంటాను. వరకు కూర్చుంటాను, అప్పుడప్పుడు వరకు ఖాళీ కూర్చొని ఏం చేయను చదువుతూ ఉంటాను. ఏదో ఒకటి నెట్ లో డౌన్లోడ్ చేసుకుని అవి చదువుతూ ఉంటాను. చదివినప్పుడు కొన్ని తెలుస్తుంటాయి కొత్త విషయాలు. మీకు తెలుసో తెలియదు, ఎప్పుడు కూడా ఒక దేవుడు దేవత అనే దానికి అర్పించేది ఎలాంటి దాన్ని అర్పిస్తారు? పుట్టినప్పుడే అర్పిస్తారు. దాన్ని అర్పించినప్పుడు దానికి ఇంకేమి చేయకూడదు. దాని మీద ఏం మాట్లాడకూడదు. దాన్ని ఎవరన్నా తిట్టగలుగుతాను. ఎందుకో ఎంత బాగా మాట్లాడతారు, ఏమవుతారు? ఎందుకంటే అది చరిత్ర తెలియాలి, జనాలు అది తెలియాలి. ఎందుకంటే ఇది దేవునికి అర్పితము. ఎంత గొప్పగా ఉందన్నది. కాబట్టి దానికి ఏ కలకమైనను ఏది లేకుండా అర్పించి ఒక టైం వచ్చినప్పుడు దాన్ని బలి ఇస్తారు. దేనికి ఇస్తారు బలి? ఇప్పుడు చెప్పాలి, దేనికి ఇస్తారు? దేనికి ఇస్తారు? ఈ రోజుల గురించి చెప్పదు మీరు, ఈ రోజుల గురించి చెప్పదు. ఎందుకంటే బాగా మేపేస్తుంటారు, టైం వస్తుంటారు. ఎందుకంటే కండలు బాగా పెట్టాలి, నోటి కింద నలగాలి అంటారు. ఇందుకు కాదు బలి అర్పించేది. దేనికి? మా పాపములు పరిహారం కొరకు, నేను చేసిన పాపాల కొరకు ఈ పావురాన్ని బలర్పిస్తున్నాను. నేను చేసిన పాపముల కొరకు ఈ యొక్క పొట్టేలు బలర్పిస్తున్నాను. నేను చేసిన పాపముల కొరకు ఈ యొక్క ఆవును బలర్పిస్తున్నాను. చెప్పింది గ్రంథాలు అది అర్పిస్తున్నాయి. ఇప్పుడు అర్పించినప్పుడు ఏం చేస్తారంటే మీరు బాగా మంచి ఆలోచించండి. ఎవరు కూడా చూడండి, వాళ్ళు బలర్పించినటువంటి ఆ జంతువుల నుంచి కానీ ఆ పక్షుల నుంచి కానీ వస్తున్న రక్తం కొద్ది కూడా ఇంటికి తీసుకొచ్చుకోరు. మొత్తం అక్కడే ప్రోక్షణ చేయాలి. తెలుసా? మొత్తం అక్కడే ప్రోక్షణ చేయాలి. మొత్తం కాల్చేయాలి. అక్కడ ఏది ఉండకూడదు. అయిపోయేంత వరకు దాన్ని అక్కడే దాన్ని చుట్టూ తిప్పేస్తుంటారు, ఆ ప్రోక్షణ చేస్తుంటారు మొత్తం. ఇప్పుడు అది చేతనైతే ఇంత ముందు రోజులైతే దాన్ని ప్రతి వాళ్ళ మీద చదువుకుని వచ్చేవారు. తనంతా చల్లేవాళ్ళు. అక్కడికి పోవటానికి కూడా భయం. ఎందుకంటే అదంతా భయంకరంగా ఉంటుంది. భయంకరంగా అంటే ఏంటది? రక్తం భయంకరంగా ఎందుకుంది? చూస్తే భయమేస్తుంది. ఎందుకంత భయము? అది మన పాపము, అందుకు భయం. అప్పుడప్పుడు చాలా మంది అంటారు ఏదైనా చేసుకోవాలి బాగుంది, ఎందుకంటే అలా చేసిపోయారు, అది మనకు తగులుకున్నదేమో. కానీ
పాత యేసు ప్రభు రాకముందు వరకు మనం చేసినా ఓకే, చేయొచ్చు, తప్పలేదు. యేసు ప్రభు వచ్చారు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు అందుకే ఇక్కడ జనాలు ఒప్పుకోవట్లే. యేసు ప్రభు నువ్వు ఎందుకు ఒప్పుకోవాల్సి వస్తుందంటే ఇక్కడ చెప్పిన తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా ఏం జరిగిందంటే చూడండి, ఒక మాట చూడండి. ఇక్కడ యోహాను సువార్త 3:16 వచ్చింది. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు అమ్మా బాగా అక్కడ నిద్రబాబు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. చాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు ఎక్కడున్నాడు? లోకం ఎక్కడ ఉన్నది? చెప్పండి. దేవుడు ఎక్కడున్నాడు? లోకం ఎక్కడుంది? దేవుడు పరలోకంలో ఉన్నాడు, లోకము భూమి మీద ఉన్నది. ఇప్పుడు ప్రేమించిన వాడు ఏం చేయాలంటే ప్రేమించిన దానిలో ఏదైనా దోషాలు ఉంటే తీసేయాలి. కాబట్టి ఇప్పుడు బలి అంటే బలి అర్పించవలసింది మనుషుల కొరకు. కాబట్టి ఇప్పుడు మనుషులు తప్పు చేశారు కాబట్టి ఇలా కోసం బలి. బాగా అర్థం చేసుకోండి. బాగా మీకు కొద్దిగా అర్థం కాకుండా కొద్దిగా డీప్గా అర్థమవుతుంది. చేసింది మనుషులు తప్పు, దేవుడేమో పరలోకంలో ఉన్నాడు. దేవుడు పరలోకంలో ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడు. అది క్లారిటీ. పరిశుద్ధుడు, దాని గురించి నేను మాట పరిశుద్ధుడు ఎలా ఉన్నాడు అంటున్నాను నేను. ఏ విధముగా ఉన్నాడు అంటున్నాను. శరీరము మాంసము లేనివాడే మహిమ శరీరముతో ఆత్మరూపిగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మరూపిగా ఉన్నవాడిలో రక్తం ఉంటుందా? శరీరం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మనుషులకు చేసిన పాపాలకు రక్త ప్రోక్షణ జరగాలంటే రక్తం కారాలి. ఇప్పుడు రక్తం కారాలంటే ఆయన అలాగనే ఉంది, కుదురుద్దా? ఇప్పుడు ఆయన అలాగనే కుదురుద్దా? ఇప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా, నిజంగా దేవుడు అయితే ఆయన ఎందుకు శరీరాన్ని తీసుకొని వచ్చాడు, ఆయన ఎందుకు రక్తం ఉండాలి, ఆయన ఎందుకు కోరిక ఉండాలంటే రక్తము కారిస్తేనే, రక్త ప్రోక్షణ చేస్తేనే పాపాలకు పరిహారం. ఇది కరెక్ట్. బైబిల్ చెప్పిన ప్రకారమైన చరిత్ర అయినా ఏదైనా ఓకే, నేను కాదనట్లేదు. కాబట్టి దేవుడు అనేవాడు అలాగనే వస్తే ఆయన రక్తాన్ని కాల్చగలడా? మరి ఆయన ఎలా రావాలి? ఇప్పుడు పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, 6 చదవండి. 7 వచ్చిన చదవండి. 2:7. నా బంధకముల యందు మనుష్య పోలికగా పుట్టి, మనుష్యుని పోలిక, మనుష్యుని పోలిక, బాగానండి, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, బాగానే ఆ 2 మాట్లాడిన తర్వాత చదువు, మీరు కంటిన్యూస్ పోతే దాటిపోతే ముళ్ళు. బాగా మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము. ఈ 2 మాటలు గుర్తున్నాయి కదా. ఇప్పుడు ఆది కాండం, ఆది కాండం 2వ అధ్యాయం 26వ వచనం. సారీ 1:26. 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక. ఇక్కడ మాట్లాడేది ఎవరు? దేవుడు. అంటే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అమ్మా మీకు అర్థం కాకుండా కూడా అర్థమైనట్టు యాక్టింగ్ చేయండి, కళ్ళు తెలుసు. కొద్దిగా సంతోషం ఉంటుంది నేను చెప్తున్నందుకైనా. అర్థమయ్యేవానికి అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? మన స్వరూపమందు మన పోలిక. అంటే ఇప్పుడు దేవుడు నరుని ఎవరి స్వరూపాన్ని, ఎవరి పోలికను చేయాలనుకుంటున్నాడు? ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేయాలనుకున్నాడు. దేవుడు నరుని తయారు చేసినప్పుడు ఆదాము ఎవరి స్వరూపము, ఎవరి పోలిక? దేవుడి పోలిక, దేవుడి స్వరూపం. అంతేనా? అందరికి అర్థమైంది కదా. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయమన్నారు. ఇప్పుడు నరుని చేశాడు, దేవుడి స్వరూపము దేవుడి పోలిక ప్రకారం చేశాడు. ఇప్పుడు దేవుడి స్వరూపము దేవుడి పోలిక కలిగిన ఈ నరుడు దేవుడితో కలిసి నివాసం చేయడానికి అర్హుడా, అనర్హుడా? అర్హుడేనా?
బాగానండి. అర్హుడా అనర్హుడా? అర్హుడే. ఆమేన్. అందుకే ప్రతి దినము ఆదాముతో దేవుడు వచ్చి మాట్లాడుచూ పోవచ్చున్నాను. ఇప్పుడు ఇద్దరు కలిసి మెలిసి ఉండటానికి అర్హులే. ఇప్పుడు అర్హత కలిగినటువంటి ఈ అర్హతను ఎవరు పోగొట్టాడు? అవ్వ పోగొట్టింది, సాతాను పోగొట్టాడు, నరుడే పోగొట్టాడు. ఒక మంచిది, నేను చెప్పేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మంచిది. ఎవరు పోగొట్టుకున్నారంటే బాగానండి, ఎవరు పోగొట్టుకున్నారంటే మీరు అందరూ చెప్పినట్టుగా మనుషులే పోగొట్టుకున్నాడు. ఎలా పోగొట్టుకున్నాడు? ఆజ్ఞ మీరి పండు తిని అపవాది మాటిని. ఎలా పోగొట్టుకున్నాడంటే బాగానండి, ఎలా పోగొట్టుకున్నాడంటే చూడండి, మిళితమైన బోధ విని అని చెప్పండి. మిళితమైన బోధ అంటే మిళితము అంటే సత్యములో అసత్యం ఉంటది, సత్యములో ఏముంటది? కాబట్టి చిన్నది అదే కదా, మీరు ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చస్తానని దేవుడు చెప్పారు. ఇప్పుడు అపవాది ఏం చెప్పారు? మీరు ఈ పండు తిన్నప్పుడు మీ కనులు తెరవబడును, మీరు దేవతల వలె అవుతారన్నారు. ఇప్పుడు దీంట్లో నిజముంది, కల్పించిన బోధ. ఇప్పుడు క్రైస్తవులకు వచ్చిందంతా ఇదే బోధ. సత్యములో అసత్యం కలిసిపోయింది. సత్యాన్ని ఒక పక్కన పెట్టేసి అసత్యంతో మాట్లాడతాం. ఇప్పుడు నేను ఆ రెండు మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు ఈ మిళితమైన బోధ విని దేవుని స్వరూపము, దేవుని పోలికలో ఉన్నటువంటి నరుడు ఏమైపోయాడు? దేవుని స్వరూపమును దేవుని పోలికలో నుంచి తన్ను తానే ఏం చేసుకున్నాడు? తన్ను తానే. మీరు ఏదేదో చెప్పాలనుకుంటారు, మీరు చెప్పండి. మీరు అందరికి చెప్పాలంటే తప్పని దిగా చెప్పండి. తన్ను తాను ఏం చేసుకున్నాడు? తన్ను తాను దేవునికి దూరం చేసుకున్నాడు. ఆమేన్. దేవునికి ఏం చేసుకున్నాడు? ఇక్కడ కూడా చాలా మంది గమనించాలి. మనం ఎప్పుడైతే మిళితమైన బోధ వింటామో నిజంలో అబద్ధం కలిగి చెప్తారు జనాలు. అబద్ధం ఒక్కడైతే మనం మూతి మీద కూడా పంపిస్తాం. నిజంలో ఏం చెప్తారు? అబద్ధం కలిగి చెప్తారు. ఎప్పుడైతే ఏంటని నమ్ముతామో అప్పుడు మనం దేవుడికి ఏమైపోతా? దేవుడికి దూరం అవటానికి రుజువులు ఏంటి చెప్పండి. ఇప్పుడు చెబితే మీకు లేకుండా దేవుడికి దూరం అయ్యారంటానికి రుజువు ఏంటి? అవన్నీ కాదక్క, అసలు మీ క్రియలు లేవు, ఏమి లేవు. అప్పుడు దూరం అయ్యారంటానికి రుజువైంది వాళ్ళకు. సిగ్గుపడ్డారని, సిగ్గు వచ్చింది. ఏమొచ్చింది? సిగ్గు వచ్చింది. ఇప్పుడు మనము కూడా దేవుడికి దూరం అయ్యారంటానికి రుజువేంటంటే మనకు కూడా భేద భావాలు వస్తాయి. వచ్చి ఉంటాయి నీ జీవితంలో నువ్వు దూరం అయ్యామని అర్థం. అంతే. ఏంది భేదభావాలు అంటే? మనము భేదభావాలు అంటే మీరు జాతులు కులాల కనుక రావద్దు. మన అది తప్పు. ఏంది? యేసు ప్రభువునందు స్త్రీ లేదు, అందరూ కూడా ఏమై ఉన్నారు? దేవుని బిడ్డలుగా ఉన్నాం. ఇక్కడ మనకు మంచి మైండ్ లోనికి దరిద్రం మైండ్ వచ్చిందా? నువ్వేమైనట్టు? ఏంది నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, నాకేం ఇలాంటి స్వభావం వస్తుంది, నాకేం ఇలాంటి బుద్ధి వస్తుంది. అక్క, అన్న, నాన్న, తమ్ముడు ఈ మాటలు పోతాయి. అక్కడ ఏది ఈ గుణం నాకు వచ్చిందంటే నీలోనికి దేవునికి దూరమైన స్వభావం వచ్చేసింది. దేవునికి దూరమైన స్వభావం వస్తుందంటే ఆదాము అనుకున్నాడు నేను దేవుడికి దూరమైనానని. ఏమనుకుంటున్నాడు ఇక్కడ ఆదాము? ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? ఆదాము అని పిలిస్తే ఎట్టొచ్చాడు బయటికి? రోజు నాకు వచ్చాడు, ఏమన్నా కొత్తగా వచ్చాడంట. కొత్తగా వచ్చాడు. నిజంగా చెప్పండి. ఇంతకుముందు ఏంది ప్రభువా, ఏంది బాగున్నావా? ప్రభువా మొక్కను దాచిపెట్టుకుంటున్నావంటే దేవుడికి దూరం అయిపోయావు. ఆమేన్. మొక్కను
దించుకున్నావంటే దేవుడికి దూరం అయిపోయావు. నీలో ఈ గుణాన్ని కలిగించింది ఎవరు? ఎవరు కలిగించింది? అపవాదేమన్నా చెప్పిందా? అవేమన్నా చెప్పిందా? కొత్త కోరికలు పుట్టాయని చెప్పండి. ఎవరికి లేవు అదే కోరికలు, కొత్త కోరికలు పుట్టాయి. మళ్ళీ ఈ కోరికలు ఏంది? నువ్వు వదిలిపెట్టి వచ్చిన కోరికలే కదా, మళ్ళీ ఆ కోరికలు ఎందుకు పుట్టాయి అంటే శరీర కోరికలు మరలా ప్రారంభమయ్యాయి వాళ్ళలో. అప్పుడు ప్రారంభమయ్యాయి. క్రైస్తవుల్లో మరలా ప్రారంభం అవుతాయి. ఏమంటే మొన్న దాకా దేవుళ్ళో ఉన్నాం, ఇప్పటి నుంచి ఎంత మాత్రం దేవుళ్ళో ఉన్నంత మాత్రాన ఇలా ఉండొచ్చా? ఇదే స్వభావం వచ్చింది నీలోనికి రావచ్చా? వచ్చిందంటే దూరం అయిపోయావు అన్నది. ఇప్పుడు దేవుని స్వరూపము కలిగి దేవుని పోలికలో ఉన్న నరుడు దేవునికి దూరం అయిపోయి ఏ పోలికలోకి వచ్చాడు? మనుషుల స్వరూపము మనుషుల పోలికలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఈ శరీరానికి ఏముంది? పాపము. ఈ శరీరానికి ఏముంది? ఆకర్షణ. ఈ శరీరానికి ఏముంది? ప్రతిదీ ఉంది ఈ శరీరానికి. ఇప్పుడు ఈ శరీరానికి కలిగిన మస్తులు, ఈ శరీరానికి కలిగినటువంటి క్రోధములు, ఈ శరీరానికి కలిగిన పాపాలను కడగాలంటే ఇప్పుడు ఆయన ఆ పోలికతో వస్తే కుదురుద్దా? ఆ పోలికతో రానతరా? ఇప్పుడు ఏ పోలిక కావాలి? మనుషుడు పోలిక కావాలి. మనుషులు పోలిక రావాలంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కావాలి. దేవుడికి ఎవరు కావాలి? మనుషులు పుట్టాలంటే ఇద్దరు వ్యక్తులు కావాలి. ఇద్దరు వ్యక్తుల ద్వారా వస్తే మళ్ళా పాపం అయిపోతుంది, కుదరదు. మరి ఎట్ట కావాలి? పురుషుని ఎరుగని కన్యక కావాలి. ఆ కన్యక ఎవరు కావాలి, ఎక్కడ ఉండాలి అనేది ముందే నిర్ణయించుకున్నాడు, రెడీ చేసుకున్నాడు, సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమెలోనికి వచ్చింది. ఆమెలోనికి వచ్చి ఆమె ద్వారా బయటికి రావాలని ఒక మాట చెప్పాడు. పక్క నిజంగా నాకు ఆ మాట చదివిన ప్రతిసారి దేవుడు ఎంత జాగ్రత్త పడ్డాడమ్మా అనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్పాడంటే, యోసేపు నీవు నీ భార్యను చేర్చుకున్నటకు భయపడవద్దు. అమ్మే అంటే యోసేపులోకి ఏమొచ్చేసింది? ఎందుకు భయం వచ్చింది? ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో బంగారు తల్లి ఎంత పెద్ద గర్భాన్ని తెచ్చేసింది. ఒకళ్ళు అనుకుంటే ఒకళ్ళ ఫ్రీ అన్నట్టేమో, కానీ ఇక్కడ ఆ మచ్చ పడితే ఆ మచ్చ ఎవరికి ఇబ్బంది కలిగిస్తుంది? పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు కాదు కనుక అది కాదు. యోసేపు నువ్వు నీ భార్యను చేర్చుకున్నట్టుకు భయపడవద్దు. నీ భార్య ప్రసవించే వరకు మీరిద్దరూ ఏకము కావద్దని జాగ్రత్త చేశారు. ఆమె కుమారుని కను వరకు వారిద్దరూ ఏకము కాకుండిరి అని బైబిల్ గ్రంథం రాయబడింది. బాగా చూడండి. ఇప్పుడు ఆయన ఇలా పుట్టినప్పుడు ఇక్కడ మనకు అన్నాడు చూడండి, ఆయన ఏమన్నాడు? మనుషుని పోలికగా దేవుని పోలికలో ఉన్నటువంటి మనము మనుషుల పోలికలా మారిపోతే దేవుని పోలికలో ఉన్నటువంటి దేవుని కుమారుడు ఇప్పుడు ఏ పోలికలకు రావాల్సి వచ్చింది? మనం ఎంత గొప్పలో తెలుసా? ఆయన పోలికలు మనం చేసుకుంటే మనం మారిపోయి ఆయన్ని మన పోలికలోకి తిప్పేస్తున్నాం. మామూలు అనుకుంటావా? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం. ఏ స్వరూపం ఇది? దాసుని స్వరూపం. దాసుని స్వరూపం అంటే ఇంకా దాసుని స్వరూపం. అందుకే నేను చెప్తాను కదా మీ అందరికి, మీ ఆలోచనలకు నా ఆలోచనలకు కొంచెం వేరియేషన్ ఉంటుందని. దాసుని స్వరూపం అంటే, దాసుడు అంటే ఎవరు? దాసుడు అని ఏమన్నాడు? ఒకడు దేని చేత జయింపబడ్డ దానికి. ఇప్పుడు మనుషుడు దేని చేత జయింపబడ్డాడు? పాపం చేత. ఇప్పుడు మనుషుడు దేనికి దాసుడైపోయాడు? పాపానికి దాసుడైపోయాడు. ఇప్పుడు పాపానికి దాసుడైన ఈ శరీరం దేనికి బానిస? పాపానికి బానిస. ఇప్పుడు యేసు ప్రభు ధరించుకున్న శరీరం మనలాంటిదా కాదా? మనలాగా కోరికలు ఉన్నట్టు యేసు ప్రభు శరీరానికి కోరికలు ఉన్నాయా లేవా? మనలాగా ఆలోచన ఉన్నట్టు యేసు ప్రభు శరీరానికి ఆలోచన ఉంటాయా లేవా? మనలాగా ఉప్పు కారం తిన్నప్పుడు మనకు వచ్చినటువంటి ఆవేశం యేసు ప్రభులో వచ్చిందా రాలేదా? ఒకవేళ రాకపోతే యేసు ప్రభు బలియాగం చల్లదు.
ఎందుకు ఈ స్వరూపం దాచుకోవాల్సి వచ్చిందంటే ఆయన కోరికలు ఉన్నాయి, ఆయనకు కూడా ఆశలు ఉన్నాయి, ఆయనకు కూడా ప్రేమలు ఉన్నాయి, ఆయనకు కూడా ఆప్యాయతలు ఉన్నాయి. వీటన్నిటిని ఏం చేశాడు? అణుచుకున్నాడు. ఆమేన్. వీటన్నిటిని అణుచుకున్నాడు. ఎందుకు అణుచుకున్నాడంటే ఆయన ఇష్టం నెరవేర్చడానికి, ఆయనకు ఒక కోరిక ఉన్నది, అది నెరవేర్చడానికి. ఎందుకు అణుచుకున్నాడంటే దేవుని ఉద్దేశాల కొరకు. ఇప్పుడు 33.5 సంవత్సరం దాకా తన శరీరాన్ని ఏం చేసుకున్నాడమ్మా? ఏం చేసుకున్నాడమ్మా? నలగొట్టుకున్నాడు. ఇంకా జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నారు. జాగ్రత్త, ఎంత జాగ్రత్త చేసుకున్నారు తెలుసా? ఇప్పుడు దాకా మీరు అన్నారు చూడండి, ఇప్పుడు దాకా మీరు అన్నారు దాకా ఆ కోడిని ఎందుకయ్యా ఏమన్నదంటే అది దేవునిది. ఆమేన్. అది అందుకే ఏమన్నాడు? క్రీస్తు యేసు అను నరుడు ఎవరైనా మనుష్యం అంటే దేవుడి కుమారుడు, మనుష్య కుమారుడు, దేవునికి సంబంధించినడు మనుషుడిగా వచ్చాడు. దేవుని సంబంధమైన వాడు మనుషుడిగా వచ్చాడు. ఎవరైనా ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి రావడానికి ఒప్పుకుంటారా? ఏమి లేదు. ముందు వరుసలో కూర్చున్న అక్కాయనే కొంచెం వెనక కూర్చోమంటే నన్ను వెనక కూర్చోమన్నాడు. ముందు పాడే అక్కాయనే తర్వాత పడుతుంటే నిన్న దాకా నాకు ముందు ఇప్పుడు ఎన్నాళ్ళు పాడంటే నన్ను తక్కువ చేసేట్టుగా ఇదే ఒప్పుకోలేదు. ఈ తగ్గింపు కావాలంటే కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు అంత తెలుసుకొని ఆయన 3 మేకుల మధ్య మనందరి కొరకు బలి అయిపోయాడు. బలియాగం. ఎందుకు ఈ బలియాగం అయిందంటే ఇక్కడ చరిత్ర ఏం చెప్తుందంటే క్రైస్తవుడు చూడండి, భారతదేశ చరిత్ర ప్రకారము ఇదిగో సర్వ మానవాళి కొరకు ఏ పాపం లేని వాడు వచ్చి బలియాగం కావాలి. ఆ బలియాగం చేసిన వాడే దేవుడు. ఆమేన్. ఆ బలియాగం ఉన్నదే దేవుడు. ఆయన దగ్గర తప్ప ఎక్కడ రక్షణ లేదు అని ఈ రోజు చరిత్రకారులు పురాతనలో ఉన్నటువంటి వాళ్ళందరూ నమ్మకుండా వచ్చారు. మొట్టమొదటిగా భారతదేశానికి సువార్త తీసుకొచ్చింది ఎవరు? తోమ గారు. తెలుసు కదా, తోమ గారు. ఆయన సువార్త తీసుకొచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? ప్రారంభంలో తమిళనాడు ప్రాంతంలో, కేరళ ప్రదేశాలకు వచ్చాడు. వచ్చినప్పుడు మొట్టమొదట యేసు ప్రభువుని అంగీకరించింది ఎవరు? బ్రాహ్మణ్స్, క్రిస్టియన్స్ అయ్యారు. వాళ్ళే మొట్టమొదటి క్రిస్టియన్స్. అక్కడ నుంచి ప్రారంభించారు. ఇప్పుడు వచ్చి అంటారు ఏంటి అన్ని జాతి వాళ్ళు అంటారు. వాళ్ళకైనా తెలుసు పాపం చరిత్ర తెలిసిన వాళ్ళతో మాట్లాడారు. చరిత్ర ఏమైనా తెలుసు? ఏం తెలియని వాళ్ళు మనమేం మాట్లాడదాం? నేను తోకాతన్నా తెలియని ఏం మాట్లాడదాం? ఇప్పుడు దాకా పొగాకున్నది, పొగాకుని తెలియని వాడితో మనం మాట్లాడేది అనుకోండి. వాడేమంటాడు? దీన్ని ఎందుకు కొడుతున్నారు, దీన్ని ఎందుకు కొట్టాలి, అవసరం ఏముంది? ఇదిగో మనం తాగేటువంటి ఈ బీడీ సిగరెట్ నుంచి ఇదంటే నిజమా? నేనేం పిచ్చోనే చెప్తున్నావా? నాకేం పిచ్చోని అనుకున్నావా? ఇదేది పచ్చగా ఉంది, ఇదేమో నల్లగా ఉంటే అది ఎట్ట ఉంది? ఇదంతా ఇలా 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 వస్తుందంటే అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. మీరు చెబితే ఎంటానికి ఆడా అది నిజమా కాదా? ఇదే తిరిగి ఈ కొంతంటే నమ్మలేదు. మరి దీని అన్న ముందు నమ్మాలంటే ఏం చేయాలి? ముందు దాని గురించి స్టడీ చేయాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు తూర్పు దేశ జ్ఞానులకైతే నక్షత్రాలు చూసి నమ్మారు. మరి భారతదేశంలో మనం దేని చేసి నమ్మాలంటే బలియాగమైన వాడు ఎవరు, అతడే మా కొరకు వచ్చిన రక్షకుడు అని అందు బట్టి నమ్ముతాం అంతే. ఈ నక్షత్రాలను చూసి నమ్మరు. మరి ఎందుకు కట్టుకుంటున్నారంటే ఇలా పని బాగా కట్టుకుంటున్నారు అంతే. ప్యాంట్ చెప్పిన అంతే. నమ్మాలంటే చరిత్ర మీద చెప్పండి. మరి 10 మందిలో చెప్పానండి. ఇదేం చెప్తాడు? ఇది తెలియదు. నేనేది చెప్పాను. ఇదిగో ఇలాగయ్యా నా పాపముల కోసం ఆయన ప్రాణం పెట్టాడు. నీ పాపముల కోసం, నీ పాపముల కోసం, అందరి పాపాల కోసం ప్రాణం పెట్టాడు. ఆయన కూడా చనిపోయి 3వ దినాన తిరిగి మరలా సజీవుడిగా లేచాడు. రేపు నేను చనిపోయి మళ్ళా తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు వేసే క్వశ్చన్ ఏం తెలుసా? అయితే మీకెందుకు లోకం మీద ఆశ? అందుకే మనం ఒప్పుకోం. మనం చెప్పమి ఏం చదువుతారు లేదా మీ నమ్మకం ఇది, మా నమ్మకం మాది. బుద్ధి పుడితే చర్చకి లేకపోతే లేదు. బతుకు నీతో బాధలాడినప్పుడు కొట్లాడతావా? లేకపోతే చెప్పేది ఏర్పడింది. కొట్లాడతావు చెప్పండి. కొట్లాడితే మాత్రం, గొడవ పడితే మాత్రం ప్రేమతో మార్చేయాలి. యేసు ప్రభులో ఉన్న ప్రేమ మనలో కాండ్రాపణ పోవడానికి కారణం ఏంటంటే అందుకే అక్కడ ఏమన్నా తెలుసా? దేవుణ్ణి నమ్మాలంటే వాళ్ళు నక్షత్రాన్ని చూసి నమ్మారు. మరి మనము
బలియాగాలను చూసినమ్మా. ఇది నిజంగా జరిగిందంటే చరిత్ర తిరగడానికి చెబుతుంది. చరిత్ర తిరగడానికి చెబుతున్నాయి కదా. చరిత్రలో జరిగింది. అసలు యేసు ప్రభు వచ్చాడా లేదా అని ఎవరన్నా అన్నారనుకోండి, యేసు ప్రభు వచ్చాడంటానికి ఒకటే రుజువు. ఏంటిది? నువ్వు వచ్చావంటేనే రుజువు. అది ఇది ఏ రోజు? ఈరోజు డేట్ అంతా డిసెంబర్ 21, 2024. ఇదే యేసు ప్రభు వచ్చాడంటానికి రుజువు. ఏంటంటే ఆయన పుట్టినప్పటి నుంచే రోజులు మరలా లెక్క పెట్టడం ప్రారంభించారు. అదే రుజువు. నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా, ప్రపంచం మొత్తం ఒప్పుకున్నా ఒప్పుకోకుండా, చరిత్ర తెలిసిన ప్రతి వాళ్ళని చెప్పాలంటే యేసు ప్రభు వచ్చి చరిత్ర లోకం నుంచి కాలాన్ని రెండుగా విభజించాడు. కాలాన్ని రెండుగా. చాలా మంది అంటారు మేము ఒప్పుకోమంటాం. నువ్వు ఒప్పుకోకపోతే మరి నువ్వు పుట్టింది ఎప్పుడు? 1947 అంటావు. మరి 1947 అంటున్నావు అంటే అర్థమేంటి? 1947 ఎప్పటి నుంచి? 1947. ఏ రోజు నుంచి 1947? అంటే అంతకుముందు ఏం లేదా? 1947 ఇప్పటి నుంచి. ఏ రోజు నుంచి? క్రీస్తు పుట్టినప్పటి నుంచి 1947. క్రీస్తు పూర్వము, క్రీస్తు శతాబ్దం. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. 1947 ముందు, 1947 వెనక ముందు. అంటే చరిత్ర లెక్క పెడుతున్నాం. యేసు ప్రభు ఒప్పుకుంటున్నామనే తప్పదేగా. ప్రతి వాడు లెక్కలు కూడా మారిపోతాయి. నువ్వు ఒప్పుకోకపోతే లెక్కలు కూడా ఇంకా నీ చరిత్ర కూడా ఉండదు అంతే. కాబట్టి ఇప్పుడు మనం చెప్తాం. నువ్వు ఎన్ని స్టార్ చెబుతావంటారమ్మా? వాళ్ళ నక్షత్రాల గురించి ఏం తెలుసు? మరి ఏం చెప్పాలి? వాళ్ళు చేస్తున్నదే వాళ్ళకి చెప్పాలి. అలా చెప్తే ఎట్లా కుదురుతుందంటే, పౌలు గారు ఏథెన్స్లోకి వెళ్ళినప్పుడు, ఏథెన్స్లో ఉన్నప్పుడు అక్కడ ఒక మాట మాట్లాడున్నాడు. ఏథెన్స్లో ఉన్నవారులారా, మీ ప్రాంతాలలో నేను తిరుగుతూ ఉన్నప్పుడు మీ బలిపీఠముల మీద ఒక పేరు రాయబడింది. ఏమని రాయబడిందంటే, తెలియబడిన దేవునికి. మీరు తెలియక ఏ దేవుణ్ణి పూజిస్తున్నారో ఆ దేవుణ్ణే మేము ప్రకటిస్తున్నాం. తెలియదమ్మా. అందుకని ఏమంటారు తెలుసా? ఒక్కొక్కరికి 100 కోట్ల మంది ఉన్నారు. బుద్ధి తెయ్యుళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? పిచ్చోళ్ళారా, ఇన్ని దారులను పోవటానికి ఒకే దారి, ఆ దారే యేసు. యోహాను 14 అంటాడు, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కాబట్టి ప్లీజ్ సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడు ఎలా ఉంటారంటే, నిష్టలు అనేవి యూదుడి మన యొక్క మీకు బాగా అర్థం చెప్తాను. భారతదేశంలో ఉంటున్న ఒకరికి చెప్తున్నాను. నిష్ట అంటే తెలుసుగా? నిష్ట అంటే ఏంటంటే తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ పిల్లలకి వెళ్ళకూడదు, వాళ్ళ పేరెంట్ దగ్గరికి వెళ్ళకూడదు, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళకూడదు, చచ్చిపోయి శవాన్ని పెట్టుకోకూడదు, అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ చేయాలి. ఇవన్నీ ఎవరివి? యూదుడివి. యేసు ప్రభు రాకముందు చరిత్ర. యేసు ప్రభు వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. యేసు ప్రభు వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎన్ని ఏమి లేవు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? మీకు చెప్పానుకుంటాను. ఇదిగో ఎవరైనా నీకు ఎక్కడికైనా పిలిచిరు అనుకో, భోజనానికి రమ్మన్నప్పుడు నేను రాను అనుకోండి, నువ్వు ఎలా మార్చవా? మేము రానయ్యా. ఎందుకు రామంటే, మేము పోయి చూసాము, వాళ్ళు భోజనం వండే ముందు ఏం చేసినాక ఆ పొయ్యి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టి దానికి విభూది పెట్టి దానికి అత్తం వేసి దానికి అన్ని చేసి దాంట్లో పెట్టారయ్యా, మేము తినము. మంచోళ్ళు పొయ్యికి పూజించారు కాబట్టి మేము భోజనం అన్నాం. కరెక్టే, మీరు చెప్పిన కరెక్టే కాదనట్లేదు. వీళ్ళు పొయ్యికే పూజించారు. ఆ బియ్యం పండించినాడు ఆ చేనుకు పూజ చేసాడు కాబట్టి భూమి పూజ చేస్తారు కదమ్మా. ప్రతి చోట చేస్తారు కదా. ధాన్యము రాసు పోసినప్పుడు ఆ రాశిని ఒక పక్కన పెట్టి వాళ్ళు పూజ చేస్తారు కదా. రాసి కూడా పోయి చెప్పండి. మేము పొద్దున్నే లేచినాడు, పొద్దున్నే రాత్రి కదా. లేచినామంటే వాడి కొట్లో ఒక మొన్న అగరబత్తి వదిలించి వాడు పెడతాడు. పుట్టి కొడుకు మరి ఏం తినకూడదు, ఏం చేయకూడదు అంటే పురాణం చెప్పు కదా, దేవుడు వాళ్ళు దేవుడు అని చెప్తున్నా ఆ నైవేద్యం పెట్టిన దానికి, ఆ బలి అనిపించిన దానికి ఎందుకు తినకూడదు అంటే, ఇక బలి అనేది లేదు, మా ప్రభు బలి అయ్యాడు కాబట్టి ఇక బలి లేదు, అది తినకూడదు అంతే. బలి అనేది లేదు. ఇక జ్ఞానించ పని. మరి వీళ్ళందరూ ఎందుకు చేస్తారంటే, వీళ్ళకి తినడానికి అవసరం కోసమే చేసుకుంటారు అంతే. అందుకనే నేను చెప్తున్నాను, బలి అనేది ఉండదు, చరిత్ర లేదు, బలి లేదు. ఒక్కసారి బలి
ఆ బలియాగం యేసుక్రీస్తు వారి ద్వారా జరిగిపోయింది. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరి దగ్గరికైనా, ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, అంటసండి అంటులు కానీ, ఏ దానికైనా వెళ్ళండి, శుభ్రంగా తినండి, శుభ్రంగా వచ్చేయండి. వాళ్ళు నైవేద్యము బలి అనిపించింది, మేము తినకూడదయ్యా చెప్పండి. ఎందుకు తినకూడదని కూడా ఆనందం చెప్పారు. మేము యేసు ప్రభు దీక్షలో ఉన్నాము కాబట్టి బాప్తిసం తీసుకున్నాము, అవి మేము తినకూడదు, మీరు ఏది పెట్టినా తిన్నాను చెప్పండి. అట్ట కాదండి, మీరు ప్రార్థనకు రాలేదు, మీరు ఈ పెళ్లి చేసుకుంటారు మేము రాము, మీరు ఎట్ట చేస్తారు మేము రాము, మీరు ఇటు తిరుగుతారు మేము రాము, మీరు ఆడిపోతారు మేము రాము. నీ యాడికి నువ్వు బాగుపోతే రేపు నీతో వాళ్ళు యాడికి రావు, నాకు అర్థం కాదు. యేసు ప్రభు వారు ఏమన్నా కానా బిందు పెళ్లి కలలేదా? పెళ్లి విని అక్కడ అవసరమైన చేయలేదా? మన ఈ మధ్య కాలంలో మీకు అర్థం కావడం చెప్తాను. ఒక 5-6 రోజుల క్రితం అనుకుంటాను, ఈ యొక్క నెల్లూరు ప్రాంతం దగ్గర ఒక చిన్న సంఘటన జరిగింది. పాపం అది ఏం జరిగింది మనకు కూడా తెలియదు, కానీ వీళ్ళు పబ్లిసిటీ ఎలా చేశారంటే, బాగా ఒక అమ్మాయి ఉందంట, అమ్మాయి బ్రెయిన్ లో కొద్దిగా ప్రాబ్లం ఉందంట, వాళ్ళు హాస్పిటల్ పోయి వచ్చారంట. పోయి వచ్చిన తర్వాత డాక్టర్ తర్వాత అమ్మాలంట. ఇప్పుడు వీళ్ళు పోయి ప్రార్థన కాడంట, పాస్టర్ అంట, దేవుడే తగ్గిస్తాడు, దేవుడే తగ్గిస్తాడు చేసాడంట. కొన్ని రోజులు చచ్చిపోయిందంట. ఇప్పుడు దేవుడే తగ్గేది. ఇది మూర్ఖత్వం అంటారు, దీన్ని మూర్ఖత్వం అంటారు. కడుపు నొప్పి వస్తే ప్రార్థన చేసుకోవద్దు, నేనంట ప్రార్థన చేసుకో. టాబ్లెట్ కూడా సృష్టించింది ఎవరు? మరి అదెందుకు సృష్టించాడు ఆయన? మరి అంత మాట్లాడతామన్నా నేను ఏమన్నా చెప్పు, నేను పడుకోవడం తెలుగు 3 ఏళ్ళు కావాలంటే నేను చచ్చిపోయిన వాళ్ళంతా లేపబడేది, నేను చచ్చిన వాళ్ళంతా లేవాలి. ఇప్పుడు అందరూ హాస్పిటల్ ఏం అవసరం లేదుగా. చరిత్ర తెలియని వాళ్ళు ఏదో పిచ్చి 4 మాయమాటలు చెప్పేసి జనాలను మోసం చేసి ఆ భ్రమను పంపించేస్తున్నారు అంతే. నిజంగా చెప్తున్నాను, నేను పాస్టర్ అన్నాను బాగానండి. నేను మీకు చెప్పినప్పుడు నాకు బాగా నేను కూడా హాస్పిటల్ బాగుంటున్నాను, నేను పోయి హాస్పిటల్ చూసుకొచ్చుకోవచ్చు, మీరు మాత్రం బాగుంటారు నచ్చా. ఇలా బాగా వీళ్ళు పోయి గుండె మార్పిడి చేసుకుంటారు, ఇలా బాగా జాబులకు టాబ్లెట్లు వేసుకుంటారు, వీళ్ళు కూడా నెత్తికి నూనె పెట్టుకుంటారు, శుభ్రంగా పేర్లు పూసుకుంటారు, పాటలు వేసుకుంటారు. ఎందుకు ఎన్ని లేవు, అవసరం లేదుగా. ఇవన్నీ కూడా మందులే కదా. ఉదయాన్నే లేచిన వెంటనే బ్రష్, దాని మీద పేస్ట్ ఎందుకమ్మా? పళ్ళకు పాసి పెడితే ఆ పాసి ఎక్కువ అయితే పళ్ళు గుచ్చిపోతే లోపల పురుగులు పట్టి పళ్ళు ఊడిపోయి జబ్బు అవుతుంది. కాబట్టి ఆ పళ్ళు మీద పాసి లేకుండా ఉండడానికి పేస్ట్ వేసుకున్నది మందు. ఇది కూడా వాడకూడదు కదా. ఈ మూర్ఖత్వమైన బోధన తీసుకొచ్చే క్రైస్తవ్యంను మనమే వాళ్ళ చేత పుట్టించుకునేటట్టు మాట్లాడుతున్నాం కొన్ని ప్రాంతాలలో. మనమే రెచ్చగొడుతున్నాం. ఇంత చేయొద్దు. ఎవరు చెప్పారు? దేవుడు ఏం చెప్పాడు? దిగో తిమోతి, నీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షరసం తాగ. కొన్ని పరిస్థితులు బట్టి ఆ ఏమన్నాడు? మంచి సమరుడు కథ చెప్పాడుగా. మంచి సమరుడు ఏం చేశాడు? గాయాల పనివాడిని ఏం చేయాలి? కట్టి ఎక్కడ చేర్చాడు? హాస్పిటల్లో చేర్చి ఆ పోర్టుకుని వాడికి ఏం చేస్తాడు? డబ్బులు ఇచ్చి రేపు అయితే నేనే ఇస్తానన్నా. మరి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? చేస్తారు. ఇది ఎందుకు చెప్పాలి అసలు? బైబిల్ ఏం చెప్పింది? యేసు ప్రభువు వాడు ఉన్నాడు, ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. అంటే ఆరోగ్యం లేని వాళ్ళకి వైద్యుడు. ఇవన్నీ మానిచ్చి మేము బరిడేలు చేస్తాం, మేము మ్యాజికల్ చేస్తాం, మేము మాయలు చేస్తాం, నీ కడుపులో పోద్ది, నీ గుండె చచ్చిపోద్ది, మొత్తం తీసేస్తాం రాంటి ఎక్కడి నుంచి అన్నా కూడా వీళ్ళందరూ ఆడికి వచ్చి ఇంటికి పోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గర పోతే 1 నెల ముందు వచ్చింటే పోయేది, ఇప్పుడు ముదిరిపోయింది. ఏం చేయాలి? దేవుడు స్వస్థపరుస్తాడు అని నేను పరచడని చెప్పట్లా, నీ విశ్వాసాన్ని నేను అన్నట్టు. కానీ మూర్ఖత్వంగా తిరగద్దు లోకంలో. మూర్ఖత్వం తిరిగితే ఏమవుద్ది? ఇప్పుడు నేను చెప్పిన చరిత్ర యేసు ప్రభువుని నమ్మటానికి నిజం. నీ మూర్ఖత్వాలు నీ అనేది ఈ చిన్నదే ఈయన వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక రోజు సరిపో. మన దగ్గరకు వచ్చింది తమ తల్లిగా. అంతకు ముందు రోజు శుక్రవారం కూడా మనతో ప్రార్థన వచ్చినాక, శనివారం ఉదయాన్నే నైట్ కూడా ప్రార్థన పోయి, శనివారం ఇదే రోజు నైట్ మనతో ప్రార్థనతో వచ్చింది. ఆదివారం ఉంది, సోమవారం ప్రయాణంలో వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను పోయి కూర్చొని మీరు అందరు రావద్దు, దేవుడు అలేపోయా నీ బిడ్డ రాదు ఏదో పిచ్చా లేదు అనుకుంటా. అసలు ఇదేంటి అసలు పాయింట్ చెప్పండి మీరు? దేవుడు మన దేశం కూడా ఆయన అనుకున్నాడు, మళ్ళా ఆయన అనుకుంటే తీసుకొస్తాడు, మనం అనుకుంటే ఇది లోకంలో జరగవలసిన క్రమం. ఆయన అన్నాడు, నేను చనిపోయి మళ్ళా తిరిగి లేచాను, మీరు కూడా చనిపోతారు, ఒక దినాన్ని తిరిగి లేపబడతారు.
ఓకే, కాబట్టి మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవులు భారతదేశంలో మారాల్సింది నక్షత్రాలను చూసి కాదు, యేసు ప్రభు యొక్క చరిత్రను చూసి మారాలి. ఇప్పుడు యేసు ప్రభు చరిత్ర మరి పోయి నక్షత్రాలు కట్టుకుని అడగండి చదువుతారేమో. ఎందుకు కట్టుకున్నారంటే కిస్ మిస్ అయ్యి కిస్ మిస్ అయిందంట, కిస్ మిస్ అయిపోయిందంట. కిస్ అంటే నిజంగా చెప్పాలంటే క్రీస్తు మిస్ అంటే యేసు ప్రభు లేడు, అందుకే స్టార్ కట్టుకున్నాడు. క్రీస్తు మిస్ అయిపోయాడు. మరి ఎవరు ఉన్నారు కదా? మన చరిత్ర ఒక్కసారి మన పాపాలు కడగబడ్డాయి కదమ్మా. పాపము నాకు సిస్టర్ బాగా నిజంగా అప్పుడే మెసేజ్ నేను చెప్పాలనుకున్నాను అనిపించింది. నిజంగా ఒంటికి రంగులు కాదు, ఇంటికి రంగులు కాదు, ఒంటికి రంగులు కాదు. ఇవన్నీ మా వాళ్ళు అంటున్నారు బాగా డెకరేషన్ చేయాలి, ఫాస్ట్ గా ఇచ్చేయాలి. 10 మందిలో నీ మాట ఎట్టుంది తెలుసా? 10 మందిలో నీ ప్రవర్తన ఎలా తెలుసా? పొద్దుగూకులు టీవీ మీద కూర్చొని వచ్చారు, పెద్ద లైటింగ్ అంటవా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయి, నువ్వు లైటింగ్ అయ్యకుండా ఊరు మారుతుంది. ఇంట్లో కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయి, నీ భర్తను మారాల్సిన పనిలా అవసరం వచ్చినప్పుడు దేవుడే తీసుకొస్తాడు. నువ్వు పెద్ద డెకరేషన్ చేయాలి, హంగామా చేయాలి, ఇది అది అప్పు అంగుడు మామూలు అయ్యేదంటే బాహుబలి డెకరేషన్ కంటే అంతకంటే మనకు ఎక్కువ మ్యాజిక్ ఉంటారు. ఇంకా కారణాలు తెలియదు కానీ డబ్బులు ఉంటే బయట చేసుకోవడం తింటారు. ఒక చెట్టు, దానిపైన మళ్ళీ రంగులు, దానిపైన మళ్ళీ లైట్ కూడా ఇవన్నీ. ఆ 2000 రూపాయలు 3000 ఇస్తే 3 ఊర్లు పోయి స్వార్థ చేస్తానంట. అప్పుడే ప్రాంతం 3 ఊర్లు పెట్రోల్ కానీ అంత పోయి వాక్యం చెప్పొస్తాం. అక్కడే కొంతమంది మాట్లాడాలి. పండగ ఎంత బాగా జరగాలి, పండగ బాగా జరగాలి కాదు కావాల్సింది నీవు ఎంత మారావు అనేది కావాలి. కాబట్టి ఈ రోజు నుంచి మీ అందరినీ ఏనే నిజమైన దేవుడు అని భారతదేశం ఎంత నమ్ముతుందంటే ఈ చరిత్ర అంటే బైబిల్ గ్రంథాన్ని చదివి చెబితే నమ్ముతారు. కానీ నువ్వు అలా కట్టుకుంటావు ఏమంటారంటే ఇది క్రిస్టమస్ పండుగ వచ్చింది కాబట్టి నెల ముందే వీళ్ళు స్టార్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మధ్యకాలంలో పోతే క్రిస్టమస్ నెల పెట్టేటప్పుడే అంటారు. క్రిస్టమస్ నెల పెట్టేది స్టార్లు పెట్టలేదు, నెల పెట్టేటప్పుడు అంటారు. సంక్రాంతి నెల పెట్టేది కూడా నెల కొన్ని మందులు ఒకవేళ పెట్టారేమో నాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కాదు కానీ దేవుని యొక్క పని దేవుని ఇష్టానుసారంగా జరగాలి. కాబట్టి అందరూ తెలుసుకోండి, అనంతుడు అనేవాడు ఎవరంటే అందరి కొరకు వచ్చి అంతం కానైనా ఆయన అంతమైన అనుకుంటున్నారేమో, శరీరమును చనిపోయి ఆ శరీరమును జయించి మరలా తిరిగి లేచాడు. అందుకని మనం ఒకవేళ అంతమైపోయాడు అనుకుంటామేమని ప్రకటన ఏమన్నాడు? ఆల్ఫాయు ఒమేగాయు నేనే, ఆదియు నేనే, అంతమును నేనే, నాకు అంతము ఆది లేదు. కాబట్టి దేవుణ్ణి ఎలా గుర్తించగలమంటే ఆయన సజీవుడు, ఆయన అనంతుడు. ఆయన చరిత్రలో చెప్పాలంటే ఈ చరిత్రను పెట్టుకుని నేను అంతే. లేకపోతే ఏమన్నా పిచ్చి వేసే చేసుకుంటా అంత చదువు చదివి అన్న దేశాలు ఆ ఏరియాలో తిరిగి ఆ పిచ్చి వ్యవహారాలు ఉంటే అన్ని డబ్బులు చేతికి వస్తుంటే ఎన్ని మానుకొని పిచ్చికి వచ్చాడు నా మాట చెప్పుకుంటున్నారు అనుకుంటున్నాను. చరిత్రను అర్థమైన తర్వాత జీవితం అంటే ఇదే, ఆ జీవితం అంటే ఇదే అన్న రోజే నాకు ఒక మాట వచ్చింది. నువ్వు వెళుతున్న దారిలో అడ్డబండలు అన్నీ తగులుతాయి, అవును తగులుతాయి. నీ తోటి ఉన్న వాళ్ళే నీకు శత్రువులుగా మారుతారు, మారినా ఇబ్బంది లేదు. నీ మీద ఎన్నెన్నో ఇబ్బందులు వస్తాయి, వచ్చినా ఇబ్బంది లేదు. చివరికి నువ్వు ఒంటరి వాడు అయిపోతావు. నా ప్రభు కూడా ఒంటరి వాడయ్యాడు. ఇది నీ క్రైస్తవ జీవితంలో గుర్తు పెట్టుకుని ముందుకు ప్రయాణించాలి. నిన్న కలిసి మెలిసి ఉంటారు, మీ ఇద్దరే శత్రువులు అవుతారు. భయపడాల్సిన పని లేదు. ఎవరిని చెప్పించారంటే ప్రారంభం చెప్పారు కదా, ఆదాము దేవుడు కలిసి పోతుంటే వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచింది ఎవరు? అమ్మే సర్పం పెంచింది. ఏం చెప్పి పెంచింది? సాడీలు చెప్పి పెంచింది అన్నట్టు. మన భాషలో చెప్పాలంటే ఏం చెప్పింది? సాడీలు. ఇప్పుడు సాడీలను సెవిస్తామా, వాక్యానికి సెవిస్తామా? ఏమవుతావు? అవునా చెప్పు, ఏమంటారు? అవునా డాడీ పండ్రు ఏం చేశారు? ఎంత బాగా ఉన్నారు, వాక్యం జరుగుతుంది మాత్రం ఒక్కరు. ఆ మాటలు ఎంత గుర్తుంటుంది తెలుసా? పునాది పెట్టి గడ్డపాది పెట్టి లోపల దాచిపెట్టే స్టాండర్డ్ ఉంటాయి. నన్ను అన్నమంటే అందుకే నేను నీతో మాట్లాడాలి. నాకు తెలుసులే అస్సలు ఆమె పడుచుకోవద్దు. నాకు తెలుసులే మన మీద లేదుకొని అన్నారనుకో వాళ్ళ గురించి టెన్షన్ పడదు. ఎందుకు తెలుసా? వాళ్ళ స్వరూపం మళ్ళా ఏమైంది? దిగజారిపోయింది.
దిగజారిపోయింది. టెన్షన్ పడద్దు. ఎందుకు టెన్షన్ పడతావు? నీ స్వరూపం దిగజారలేదుగా, నీ స్వరూపం దేవుడితో ఉందిగా. మళ్ళీ నువ్వేం చేయాలంటే ఇందాక మనము ఏదో పత్రికలో చెప్పినట్టుగా అలాంటి వాడిని మరలా చిన్నగా పైకి లాగాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా అలాంటి ఉన్నారు. చెప్పండి తప్పండి, నోడపడం తప్పు, అలా కాదని సరిదిద్ది ప్రేమతో ఆప్యాయతతో లాక్కొచ్చుకో. అంతేగాని ఊరు చెప్పారు నీ అంత చూస్తా అన్న అంటే వాడు దిగజారి నేను దిగజారి అందరం దిగజారితే ఏముందా? దేవుడి పనే పాడిపోయి. కాబట్టి ఈ రెండింటిని బట్టి ఈరోజు యేసు ప్రభు వారు లోకానికి రావలసిన రక్షకుడు. స్టార్ను బట్టి నమ్మేది తూర్పు దేశపు జ్ఞానుడు, వీళ్ళంత జ్ఞానుడు కాదు. ఈ యొక్క వేదాలు చదివి నమ్మాలన్న కూడా అంత వేద జ్ఞానం కూడా లేదు. కానీ భారతదేశం జరుగుతున్న సంప్రదాయాన్ని బట్టి నమ్ముతారంతే. ఒక సంప్రదాయం, బలియాగం అనే సంప్రదాయం. కాబట్టి దీనికోసం యేసు ప్రభు చనిపోయాడు కనుక ఇంకెవరు చనిపోవాల్సిన అవసరం లేదు. ఓకే, అందరూ తల వంచండి, ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలోకి పోతాం. స్తోత్రం.